చాగంటి కోటేశ్వరరావు గారు వెంకటేశ్వర వైభవం అని చెప్పారు. అందులో చెప్పింది ఏంటంటే ఆకాశగంగ దివిజ మోహన గంగ స్వామి చరణాల వంత చేరి శిరసున నవరత్న మకుటంపు మేరూపు నీలి మేఘమున మెలిగొను మేటి మెరుపు సొగసైన కనుబొమ్మల కలుపు నొసటి నామంబు నిసిమి తెలుపు. సడన్ గా ఎవడో పడుకుంటే తట్టి లేపినట్టు లేచిన తర్వాత ఐటమ్ అంత పొడుగున్న దాన్ని 4 లైన్లో వచ్చాయి. ఎట్లా వచ్చిందో ఈ రోజు వరకు నాకు తెలియదు. ఒక పరిశ్రమ చేయాలి, దట్ ఈస్ మై ఇదన్నా. 10 కిలోమీటర్స్ దగ్గరకు వస్తుండగా శివ దంపతుల్లాగా సాక్షి ఇస్తే మీరు చెప్తే నమ్మరు. రామనామమే శ్వాస, ఇప్పుడు కాదు. ఈ లంక వల్ల తెలియాల్సింది మనకి ఏంటి అంటే పొదుగులు వాడి చేశాడు, వాడి వల్ల అయింది, వీడి వల్ల అయింది అంటమే పెద్ద. శ్రీరామనామ నిరంతర జపత పోధన సోమా. శ్రీ సన్నిధి ప్రేక్షకులు నమస్కారం. మనం ఎందరో యోగులను, ఎందరో గురువులను, మరెందరో సాధకులను నిత్యం కలుస్తూనే ఉన్నాం. వారి నుంచి అద్భుతమైనటువంటి ఆత్మజ్ఞానాన్ని తీసుకుంటూనే ఉన్నాం. ఈరోజు మన అదృష్టం మనం చేసుకున్నటువంటి పూర్వజన్మ సుకృతం. ఎందుకంటే వైద్యో నారాయణో హరి అన్నారు. అంటే వైద్యుడు సాక్షాత్తు ఆ నారాయణుడే, మనందరికీ దైవంతో సమానమే. కానీ ఆ వైద్యుడే మనల్ని దైవానికి చేరువుగా మనం వెళ్ళేలాగా, అంటే మన నిత్య జీవితంలో మనం నిరంతరము స్వామి సేవలోను ఆ స్వామి కృప మన మీద ఉండేలాగా వారి యొక్క రచనలతో కూడా మనల్ని ప్రేరణ కలిగిస్తూ, అలాగే మనతో వారి యొక్క పాటల్ని, వారి యొక్క మాటల్ని, వారి యొక్క రచనల్ని ప్రయాణింపజేస్తూ, వారు ఎక్కడో అమెరికాలో ఉన్నా కూడా ఇక్కడ మనందరిపైన ఎంతో వాత్సల్యంతో, ఎంతో ప్రేమతో వారు తెలుసుకున్నవి, వారు అందుకున్నవి, భగవంతుని కృపతో అందుకున్నవి అన్నీ కూడా మనకు అందించాలని ఈ రోజున మనకి వారి యొక్క సమయాన్ని కేటాయించారు గురుదేవులు డాక్టర్ శ్రీ దుర్గా వరప్రసాద్ కొమరాజ్ గారు. వారు ఈ రోజున వారి యొక్క రచనల గురించి, ముఖ్యంగా వారు అందించినటువంటి భజే వెంకటేశం కావచ్చు, కవితాంజలి కావచ్చు, అలాగే మనకి సుందరకాండ కావచ్చు, అలాగే రాబోతున్నటువంటి పుష్పాంజలి కావచ్చు, వీటన్నిటి గురించి కూడా ఈ రోజున మనం ఈ సత్సంగంలో వారిని అడిగి తెలుసుకుందాం. అలాగే వారు ఇచ్చేటటువంటి అమూల్యమైనటువంటి వాక్కులను కూడా మనం స్వీకరిద్దాం. నమస్కారం గురుగారు. నమస్కారం. చాలా సంతోషం అండి. ఈ రోజున మీరు మీ బిజీ షెడ్యూల్లో సమయానికి కేటాయించుకొని మా కోసం ఇచ్చారు. చాలా చాలా సంతోషం గురుగారు. ఆ స్వామి దీంట్లోకి అన్నారే, ఆ కుదిరిచ్చారనమాట. స్వామి కుదిరించటమే మన ఇక్కడ ఇరికించడం, అది అక్షరాల నిజం. అవును గురుగారు. అంటే మీరు అనంగానే మాకు వెంటనే గుర్తొస్తుంది భజే వెంకటేశ్వర. ఆ పాట వింటున్నంతసేపు కూడా స్వామివారిని కళ్ళు మూసుకు వింటుంటాం కదా, మొత్తం వర్ణన అంతా కూడా అంటే ఇలాగే ఉంటుంది అన్నట్టుగా వచ్చేస్తుంది, చూడకర్లేదండి. ఆ చూసిన వర్ణన అంత అద్భుతంగా ఉన్నదండి. అయితే దాని గురించి తెలుసుకునే ముందు ఆ పాట ఒకసారి గురు ప్రార్థనతో మనం ప్రారంభించేలాగా ఆ పాటని తప్పకుండా మీ ద్వారా అది ఎలాగా వచ్చింది, మీకు స్ఫురణలోకి ఎలాగ వచ్చింది, స్వామివారు మీకు ఏ విధంగా దాని అనుగ్రహాన్ని కలిగించారు? మీ పేరు సత్యం గారు. అట్లనే ఈ శ్రీ సన్నిధి ప్రేక్షకులందరికీ కూడా నా ఆర్థిక శుభాకాంక్షలు అండ్ నా యొక్క నమస్కారాలు తెలియజేస్తూ, మీరన్న దానికి నేపథ్యం భజే వెంకటేశ్వర. మొట్టమొదటిది మా ఇలవేల్పు వెంకటేశ్వర స్వామి. ఒక్కటే ఒక సంకల్పం ఏంటంటే, వెంకటేశ్వర స్వామిని మనం కళ్ళు మూసుకుంటే ఆయన దర్శనం ఎట్లా అవుతుంది. అది తిరుపతికి అప్పటికి 10 సార్లు వెళ్ళుంటాం. వెళ్ళినప్పుడల్లా డైరెక్ట్ ఇట్లా ఎదురుగుంటా చూస్తే ఒక మనిషి నిలబట్టేట్టే ఉంటుంది, కానీ ఎవరో ఇంకొక విధంగా అనిపించదు. మనకు ప్రతి మనిషికి కూడా ఒక అలవాటు ఏమిటంటే, మనిషిని పోలిన మనిషి. నేను మీకు ఎట్లా కనపడతానో మీరు నాకు అట్లే కనపడతాను.
కాబట్టి ఆయన ఉద్దేశం కూడా అదే. వీళ్ళకి అలవాటు పడ్డది ఏమిటి? మనిషిలాగా చూడడం, మనుషుల్లాగా చూడటం. మనం ముందు అసలు ఆ విధంగా వీళ్ళకి కనపడితే తర్వాత నన్ను అంతర్లు వెళ్తాడు అని చెప్పి ఆయన ఉద్దేశం అని నాకు అనిపించి దీన్ని ఆ దర్శన రూపంతో నేను దర్శించుకుంటే ఎట్లా ఉంటుందని ఆలోచిస్తే దానికి మొదలు మనకు చెప్పింది, నాకు అప్పటిదాకా తెలియని విషయం ఏంటంటే, ఎప్పుడు ఐఎమ్ టాకింగ్ మేము అమెరికా వెళ్ళింది 92 ఆగస్టులో, 94 ఆ టైం, ఒక 2 సంవత్సరాల తర్వాత ఎవరో మా కోడలి వాళ్ళ బంధు నరసింహం అని చెప్పి ఆయన ఉన్నారు. ఆయనకు ఈ కాకినాడ దాంతో ఆయనకు పరిచయం ఉంది. కాకినాడ అయ్యప్ప దాంట్లో ఆ దేవాలయంలో చాగంటి కోటేశ్వరరావు గారు వెంకటేశ్వర వైభవం అని చెప్పారు. అది మీకు చిన్న దాంట్లో పెట్టి మీకు వినటానికి బాగుంటుందండి వాక్ చేస్తుంటే అంటే ఇచ్చారు. ఆ వెంకటేశ్వర వైభవం అది విన్నప్పుడు దాంట్లో అప్పటి 10 సార్లు నేను తిరుపతి వెళ్ళినప్పటికి కూడా అందులో చెప్పింది ఏంటంటే, మీరు లోపలికి వెళుతున్నప్పుడు ఆ గుమ్మం దాటంగానే అక్కడ ఒక గడ్డపార వేలాడదీసినట్టు ఉంటుంది అని. గడ్డపార వేలాడదీసి వెళ్ళింది తిరుపతికి, పైన గడ్డపార వేలాడదీసి ఉంటుందని ఎవరు చూస్తాడు? నేను అంతకంటే చూడలేదు. ఇంతసేపు హడావుడిగా ఎప్పుడు వెళదామా స్వామిని దర్శనం చేసుకొని వాళ్ళు ఎడగొడితే ఎప్పుడు నెట్టేస్తే బయటికి పోవడం తప్పితే ఒక పరిశీలనాత్మకమైన దృష్టి లేదు. మొట్టమొదటిసారి నాకేం కోటేశ్వరరావు గారు ఎదురుగుంటూ కూర్చొని చెప్పలేదు, ఏం లేదు. ఈ ఒక్క మాటతో, ఆ గడ్డపార వేలాడదీసి ఉంటుందన్న మాటతో అసలు మనం పరిశీలిస్తే ఇట్లా పరిశీలించాలి. అదే సమయంలో తిరుపతి వెళ్ళటం జరిగింది. మా వాళ్ళు ప్రోగ్రాం వేశారు, వెళ్ళారు. తిరుపతి వెళ్ళి స్వామిని దర్శనం చేసుకొని వస్తుంటే అప్పుడు ఈ గడ్డపార దాన్ని చూశాను. చూసిన తర్వాత ఆయన దానికి సంబంధమైన స్టోరీ ఏగవంతా అందరికి మీకు తెలిసిందే, చాలా దాని గురించి నేను ప్రత్యేకంగా చెప్పాక. కానీ ఒక విషయాన్ని మన పరిశీలన చేయాలంటే అంత డీప్గా మీకు అబ్జర్వేషన్ అంటారు ఇంగ్లీష్లో, మనకు ఆ పరిశీలన శక్తి ఉంటే తప్పితే ఇది రాదు. నేను అప్పటి నుంచి అలవాటు చేసుకున్నాను. ఆ పరిశీలన శక్తితో ఇంటికి వస్తే ఒకరోజు నిద్రపోయి లేచేసరికి నాకు తెలియకుండా ఒక ఆవేశంలాగా వచ్చింది లోపలి నుంచి. ఏమిటో తెలియదు కానీ చాలా ఏదో లోపలి నుంచి సంతోషంతో ఉన్నట్టు. సరే దీన్ని ఉపయోగించుకుందాం అనుకున్నాను. ఈ సంతోషం ఏంటో ఉపయోగించుకుంటే ఏమిటి తెలుస్తుంది. ఆ సంతోషం నుంచి బయటపడ్డది ఏమిటి అంటే, కౌసల్య సుప్రజారామ ఉంది కదా, సుప్రభాతం దగ్గర నుంచి మొదలు పెడితే మీరు చెప్తే నమ్మరు. అప్పటిదాకా ఆ కౌసల్య సుప్రభాతం పొద్దుగా మనం చదువుతూనే ఉంటాం. ఇది రామాయణంలో ఉన్నది ఇక్కడ పెట్టారని అది కూడా తెలియదు నాకు. నేను రాముడి కోసం అప్పుడు నాకు 50 ఏళ్ళు అక్కడికి ఉన్నప్పుడు ఈ టైంలో నేను ఇది వచ్చిన 50 ఏళ్ల వరకు నాకు ఆ సుప్రభాతం అది రామాయణంలో ఉన్న శ్లోకం యథాతథంగా పెట్టాడన్న సంగతి తెలియదు. సో నేను ఎంత పామరుండో మీకు అర్థమైంది ఇప్పుడు. అయితే ఇది రెండో పరిశీలన. అది మనం ఏదైనా చదువుతున్నామంటే ఏదో ఇప్పుడు అది మౌతుంటుంది, యూట్యూబ్లో కానీ ఎక్కడైనా మౌతుంటుంది. దానికి మనకు పెద్ద తేడా ఏం లేదు. దాని మోగితే దానికి ఎంత వచ్చిందో మనకు అంతే వస్తుంది. ఏది అదే వింటుంటే బాగానే ఉంటుంది. శ్రవణానందం కాసేపు అయితే నిద్రపోతాం, అదంతా బాగానే ఉంటుంది. కానీ అది డీప్గా మనకు దీనికి శక్తికి వస్తే అప్పుడు దాని యొక్క శక్తి తెలుసు. అప్పుడు ఈ కౌసల్య సుప్రజారామ అన్నది దాంతో మొదలుపెట్టి నేను అది ఉన్నదే దాంట్లో సంస్కృతం అనుకోండి. నేను మా పెద్దక్కయ్య గారు ఉండేది, ఆమెతో చెప్పాను, అక్కయ్య దీన్ని సుప్రభాతాన్ని ఆమె రోజు పొద్దునపూట వాళ్ళందరికంటూ పాఠం వెళితే ఉంది. ఇట్లా నేను సుప్రభాతాన్ని తెలుగులోకి రాస్తున్నానే అన్నాను. అదేమిటా తెలుగులోనే కదా ఉన్నదని. కౌసల్య సుప్రభాతం ఎప్పుడు తెలుగులో సంస్కృతం తెలుగు లిపిలో ఉంది. ప్రతి వాళ్ళకి వాళ్ళకు పనులు చేసుకుంటూ అలవాటు ఉండేసరికి తెలుగుకు దానికి తేడా తెలియదు. అయితే నేను అచ్చమైన తెలుగు పదాలు పెట్టి
దాన్ని రాద్దామని మొదలుపెట్టాను. దానికి వెంకటరమణ సంకటహరణ వేగమ నిద్ర లేవల, ఇది పెట్టండి. కౌసల్య సుప్రజారం పూర్వ సంధ్యా ప్రవర్తితే అంటే పూర్వ సంధ్యా ప్రవర్తితే చదువుతూనే ఉంటారు. అసలు పూర్వ సంధ్యా ప్రవర్తితే అని ఈ ఒక్క లైన్కి అర్థం చెప్పమనండి. అంటే అర్థం తెలియాల్సిన పని లేదు, అది వేరు సంగతి. ఇంకో విధంగా చెప్పేదానికి అన్ని అర్థం తెలియకుండా శ్రవణంతో మనకు వస్తుంది, అది పద్ధతి. కానీ అర్థం తెలుసుకుంటే దాని యొక్క ఉపయోగం ఇంకో విధంగా ఉంటుంది. అందుకు వెంకటరమణ సంకటహరణ వేగమ నిద్ర లేవర. మామూలుగా లేపేటప్పుడు చిన్నగా లే అంటారు, వేగమ నిద్ర లేరా అని అంటారు ఎవరో నిద్రలేమని. ఒక ఆయన నన్ను దాని వెంటనే విమర్శించాడు, అదేమిటండి చిన్నగా లెమ్మని అంటారు కదా, అటువంటిది మీరు ఇట్లా అన్నారు ఏంటని. అంటే నేనన్నాను, కలిగిన వాడు ఎవరికైనా అవసరమైన వాడికి లేచి వచ్చే లోపల వీడి ప్రాణాలు పోయినాయి అంటారు. ఆయన ఎప్పుడో తీరిగ్గా లేస్తే మనకు అవసరం వెంటనే, అందుకోసం నాకు అవసరం ఇంటనే ఇట్లా అంటే లేవాలి. మనం ఎక్కడో ఉన్నాడనుకుంటాం, ఇక్కడ ఉన్నవాడు లేవడానికి ఎంతసేపు పడుతుంది. కాబట్టి ఆ ఆర్తితో నేను పిలిచేదానికి వేగమని పెట్టుకున్నాను అని చెప్పాను. ఇది అక్కడికి అదే ఆ విధంగా మొత్తం అన్నీ రాసేసాను. ఏది కమలా కొచ్చు దానికి శరణాగ ప్రపత్తికి అన్నీ మళ్ళీ తెలుగులో అన్నీ రాసేసాను. సరే, ఆ సుప్రభాతం ఒక్కటి మన శరత్చంద్ర గారు ఉంటారు కదా, ఆయన పాడారు దాన్ని. సరే, పాడటమే కాదు, వారు ఇంకో ఉన్నారు, రమ్య గారు ఉన్నారు, ధరణికొండ, ఆమె వాళ్ళిద్దరు కలిసి చాలా ప్రచారం చేశారు దాన్ని. సరే, అది అట్లా జరిగింది అనుకోండి. అది రాసినప్పుడే సరే సుప్రభాతం అంతా అయిపోయింది. అయిన తర్వాత నాకు దర్శనం ఎట్లయిందో అది భజే వెంకటేశ్. తర్వాత ఈ భజే వెంకటేశానికి మళ్ళీ ఫిమేల్ వర్షన్లో పాడాలని చెప్పని నేను మా శర్మ గారికి నేను మామూలుగా చెప్తే చాలా బాగుందండి, నేను మాకు తెలిసిన వారు ఉన్నారు క్లాసికల్ సాంగ్ పాడేవారు, ఆ విధంగా పాడాలి దాన్ని నేను చెప్తానని రాధాకుమార్ గారిని నాకు పరిచయం చేశాను. అప్పుడు వారు పాడిన దీని యొక్క నేపథ్యం ఇది. అంటే ఒక్క చాగంటి గారి ప్రవచనంలో ఒక్క మాట ఇంత కార్యక్రమం చేసింది, ఇంత ఇన్స్పైర్ చేసింది అందరినీ కూడా. ఆ స్వామివారిని మా ముందుకు తీసుకొచ్చిందండి మీ ద్వారా. అంటే అది ఒకసారి మా ప్రేక్షకులు వింటారు కాబట్టి ముందు మన రాజకుమార్ గారిని పరిచయం చేద్దాము అమ్మా. నిజంగా ఎందుకంటే మీరు పాడినటువంటి మీ గాత్రంలో ఎలా అంటే ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు పాడారు, ఎన్నో ఉన్నాయి, మహాతల్లి మనకి అన్నీ ఇచ్చారు. అండ్ మీరు ఆ పాటలో ఎక్కడ కూడా అసలు ఎంత లాలిత్యం అంటే స్వామివారిది, మీరు కూడా తన్మయత్వంతో దాన్ని పొంది పాడినట్టుగా మాకు అనిపించింది ఆ గాత్రం అంతా కూడాను. ఒకసారి అంటే వారు మీకు పాటించినప్పుడు మీ అనుభూతులు ఎలా ఉన్నాయి అని తెలుసుకుందాం. తప్పకుండా. నమస్కారం అండి. శ్రీ సన్నిధి ప్రేక్షకులందరికీ నా శుభాకాంక్షలతో పాటు నా నమస్కారాలు తెలియజేస్తున్నాను. మన శ్రీ కొమర్రాజు దుర్గాప్రసాద్ గారు నన్ను ఈ భజే వెంకటేశం పాటని ఎన్నుకున్నందుకు నా పూర్వజన్మ సుకృతంగా కూడా నేను భావిస్తున్నాను. మన దుర్గాప్రసాద్ రావు గారు రాసిన ఈ భజే వెంకటేశంలో స్వామివారిని అణువు వర్ణించారు. కాస్త మీ స్వరంలో ఇప్పుడు మేము వినాలని అనుకుంటున్నాము. భజే వెంకటేశం భజే తిరుమలేశం, భజే వెంకటేశం భజే తిరుమలేశం, భజే వెంకటేశం. శిరసున నవరత్న మకుటంపు మెరుపు, నీలి మేఘమున మెలిగొను మేటి మెరుపు, సొగసైన కనుబొమల కలుపు, నొసటి నామంబు మిసిమి తెలుపు, సొగ కన్నుల పుండరీకము, సొగ కన్నుల పుండరీకము, సగము కప్పు సవరించి కూర్చిన
పుండ్రంపు సొగసు భజే వెంకటేశం భజే తిరుమలేశం భజే వెంకటేశం. ఆహా నాసికాగ్రమున ప్రభవించి లీనమగు దివ్యహేళా ఔరౌరా చెక్కుటద్దాలపై కమల కుంకుమ స్వేద సౌందర్య లీలా. ఆహా నాసికాగ్రమున ప్రభవించి లీనమగు దివ్యహేళా ఔరౌరా చెక్కుటద్దాలపై కమల కుంకుమ స్వేద సౌందర్య లీలా. సుధలు కురిసేటి అధరంబుతో చిరునవ్వు పలువరుస చూడ చక్కని చుబుకంబు తెలుగు భక్తి రక్తికి పొందు లాంఛనంబు భజే వెంకటేశం భజే తిరుమలేశం భజే వెంకటేశం. నిజంగా గురుగారు మనం భజే వెంకటేశం తీసుకున్నాం. ఇలా మీరు అంటే మీ వృత్తి ఏమో వైద్యులుగా ఉన్నారు, అసలు ఈ సాహిత్యం మీద కావచ్చు, అసలు ఈ ఆధ్యాత్మిక మార్గంలోకి ఎలా మీ ప్రయాణం సాగింది, ఇది ఏది ఆకర్షించింది మిమ్మల్ని? మీకు బ్రీఫ్గా చెప్తే నేను హోమియోపతి అంటే దాంట్లో అర్థమైపోయి ఉంటా. ఎందుకంటే నేను చదువుకుంది హోమియోపతి వైద్యుడు, హోమియోపతి ప్రొఫెసర్గా చేశాను, హాస్పిటల్ సూపరింటెండెంట్గా చేశాను. ఆ టైంలో ఎప్పుడో 10 సంవత్సరాల క్రితమే మా బావమరి పెద్ద ఆయన, నాకంటే పెద్ద ఆయన మా మిస్సెస్కి పెద్ద అన్నగారు. ఆయన ఎప్పుడో 60s వెళ్ళిన వాడు మా మిస్సెస్కి చేశాడు. ఆయన మాకు వీసా ఇచ్చిన టైంలో మేము వెళ్ళలేదు. పిల్లలు చిన్నప్పుడు అక్కడ హోమియోపతి ఏం ఉండదు, నేను పోయి ఏం చేస్తాను అనుకోకుండా మళ్ళీ వచ్చి వాళ్ళే వచ్చి ఇట్లా మీరు వెళ్తే బాగుంటుంది అంటే వీసా ఉపయోగించుకుని అక్కడికి వెళ్ళాం. సో ఇక్కడ అప్పుడు హోమియోపతిలో నా నేపథ్యం ఉన్నవాడిని. హోమియోపతి అంటేనే హోమియోపతి ఫిలాసఫీ. దాంట్లో సోరా, సైకోసిస్, సిఫిలిస్ అని 3 త్రిగుణాత్మకం చెప్తారు. వాత పిత్త శ్లేష్మం, ఆయుర్వేదంలో. అట్లనే సత్వ రజ తమో గుణం. నేను ఐడెంటిఫై చేయాలి వచ్చిన వారిని, ఈ 3 గుణాల్లో ఏ గుణానికి ఉన్నాడో ఐడెంటిఫై చేయటం అసలు మేనిఫెస్టేషన్ అంటారు. మనిషి యొక్క రుగ్మత ఏ విధంగా డెవలప్ అవుతుంది అంటే ఈ 3 గుణాల మధ్యలో త్రిగుణాత్మకంలో వచ్చే గమ్మత్తును కూడా ఒక చోట రాసుకున్నాను. వాటి యొక్క ప్రపోర్షన్, 2 ఎక్కువ అది, 2 తక్కువ ఇది అవుతే వీడు రజోగుణంలో ఉంటాడు, కాస్త కోపం ఎక్కువ వస్తుంటుంది. వీడు సత్వగుణంలో ఉన్నాడంటే వీడికి సత్వగుణం తక్కువ ఉంటుంది. ఇది అందరికి తెలిసింది. ఇది నేను ఒకసారి ఫిలాసఫీను మెట్రామెటిక్ క్లాసులు చెప్పేవాడు. నేను చెప్తుంటే ఒకసారి మా ప్రిన్సిపాల్ గారు వచ్చారు, మీరు హోమియోపతి ఫిలాసఫీ చెప్పాల్సింది మీరు ఇండియన్ ఫిలాసఫీ చెప్పేస్తున్నారు అన్నాడు ఆయన. అంటే నేనన్నాను, హోమియోపతి ఫిలాసఫీలో ఇండియన్ ఫిలాసఫీ కాకుండా ఏముందో నాకు చెప్పండి అన్న. ఇప్పుడు నేను సోరా అని చెప్పాలి, సోరా యొక్క క్వాలిటీస్ ఏం చెప్పమంటారు? నేను ఇంగ్లీష్లో చెప్పినంత మాత్రంతో అదవుతుంది. ఇప్పుడు ఇది వాళ్లకు నేను ఒక తెలుగు ట్రాన్స్లేట్ చేసి చెప్పాను అనుకోండి, ఇది ఎక్కుతుందా అది ఎక్కుతుందా పురులోకి ఏదో చెప్తున్నాను అనుకుంటారు వాడు. కొత్తది ఏదో ఇంగ్లీష్ పదాలు తప్పితే మేము చెప్తే నమ్మరు. మేము తర్వాత కలకత్తాలో మమ్మల్ని ఒకసారి ట్రైనింగ్ పంపిస్తే అక్కడ మహేంద్ర సింగ్ అని ఒక ఆయన ఉన్నాడు. ఆయన చెప్పాడు, ఈ హోమియోపతి మొత్తం మన ఇండియన్ లాంగ్వేజ్లకు ట్రాన్స్లేట్ చేసి చెప్పుకుంటే బాగుంటుంది. ఇది నేను అమెరికా వెళ్ళిన తర్వాత అక్షరాల సత్యం అని చెప్పి నాకు తెలియదు. అసలు మీకు ఇండియాలో హోమియోపతి ఉండడానికి కారణం, ఇవాళ ఎవరంటే మా వాళ్ళు మీద కోపించుకోవచ్చు కానీ క్వాలిఫైడ్ వాళ్ళ కాదు,
ఒకప్పుడు ఆర్ఎంపీలని పిలువబడ్డవాడు ఉన్నారే, వాళ్ళల్లో ఒక అడ్వకేట్, ఒక ఏంటి బ్యాంకుల్లో పనిచేసేవాళ్ళు, ఓ టీచర్స్, ఒక ప్రిన్సిపాల్ మా బాబాయ్ గారే ఉండేవాడు, కేవైఎల్ నరసింహారావు గారిని. ఆయనే అసలు నేను హోమియోపతిలోకి చేరటానికి కారణం. ఇట్లా అది బతికున్నదంటే కారణం అది ఇండియన్ ఫిలాసఫీ క్లోజ్గా ఉంది. దీనికి ఒక స్టోరీ కూడా ఉంది. ఏంటంటే హ్యాన్మన్ అంతా ఏదో అర్థం ఇది అర్థమని సైంటిఫిక్, ఆయన సైంటిస్ట్ కాబట్టి వచ్చినప్పటికీ దానికి ఒక ఫిలాసఫీ తయారు చేయాలంటే ఆయనకు ఏమి రావట్లేదు. 10 ఏళ్ళు డిజపీర్ అయిపోయినాడు. తర్వాత ఒక్కసారి మళ్ళీ అపీర్ అయినాడు. ఏమిటి అపీర్ అయినాడంటే ఈయన హిమాలయాల్లోకి వెళ్ళి హిమాలయ యోగుల దగ్గర అంతా తెలుసుకొని ఇదేమి మనం కొత్తదేం కాదు, అక్కడ ఆల్రెడీ 2 ఉన్నాయని చెప్పి వాళ్ళు చూపించారు. ఏమిటంటే సిమిలర్ థెరపీ, డిసిమిలర్ థెరపీ అని ఉంది. డిసిమిలర్ థెరపీ అంటే మీకు వ్యతిరేకమైన వాటి యొక్క రుగ్మత యొక్క లక్షణాలకు వ్యతిరేకమైన దాంట్లోకి వస్తే అది ఎలోపతి అంటారు. సిమిలారిటీ అంటే అనుకూలమైంది, అవే గుణాలు కనుక దీంట్లో కనపడితే, వస్తు గుణాలు కనపడితే అదేమో సిమిలర్ థెరపీ అవుతుంది. సిమిలర్ థెరపీ ఆల్రెడీ ఉన్నది నాయన, నీ బుర్రలోకి ఆయన ఎక్కించాడు స్వామి, నువ్వు అది పెట్టుకొని పంపించాడు. అందుకోసం మనం ఇక్కడ శ్లోకాలు అంటామా, ఆయన ఎఫారిజమ్స్లో రాశాడు. మీకు ఫస్ట్ ఒకటి చెప్తే మీకు అర్థమైపోతుంది. ఫిజిషియన్స్ ఓన్లీ మిషన్ ఈజ్, ఓన్లీ మిషన్ అంటే తెలుసు పని, ఆయన యొక్క మెయిన్ ఏం పని ఏమిటి అంటే టు రీస్టోర్ ది హెల్త్ టు యాజ్ ఇట్ టర్న్. ఎట్లా అయితే ఆ హెల్త్ పాడైపోయిందో మళ్ళీ అక్కడికి రావటమే, అంతేగాని కొత్తగా హ్యూమన్ బాడీని ఏ డాక్టర్ పుట్టించలేడు. ఈ రీస్టోరేషన్ తెలియాలంటే అందులో అది ఎట్లా మారిందో నీకు తెలియాలి ముందు, ఆ తెలియటమే ఇదే అని చెప్పాడు. సో ఆ విధంగా ఫిలాసఫీ, హోమియోపతి ఫిలాసఫీ ఎస్టాబ్లిష్ అయింది. సో ఇది నాకు అప్పటి నుంచి మీరు అన్నట్టు ఎందుకు దాంట్లో నుంచి వైద్యంలో నుంచి దీంట్లోకి వచ్చారు అంటే నా మైండ్ నా జీవలక్షణం అని తెలిపోయింది. నా జీవలక్షణం ఏంటి అంటే ఆధ్యాత్మికం. అసలు ఆధ్యాత్మికం అంటే ఏమిటి కూడా ఉండేది. అసలు ఆధ్యాత్మికం అంటే ఏమిటి, నీ గురించి నువ్వు తెలుసుకోవడం కంటే ఆధ్యాత్మికం లేదని చెప్పి మన ఎక్కడ రమణ మహర్షి, అరుణాచల మహర్షి గారు చెప్పిన మాట. నీ గురించి నువ్వు తెలుసుకోవటం అంటే ఏమిటి, మళ్ళీ ఇది ఏమిటంటే నువ్వెవరో నువ్వు తెలుసుకోవటమే కాదు, నువ్వే అది అని చెప్పి, నువ్వే అది, ఇక్కడ ఇంకోటి ఏమి లేదు. అందుకోసమే సుందరకాండ తత్తుతో మొదలవుతుంది, తత్తుతో ఎండ్ అవుతుంది. సో ఇక్కడ కూడా అది. సో హోమియోపతి ఫిలాసఫీ నన్ను ఆధ్యాత్మికలోకి దింపింది. అంటే ఆధ్యాత్మికతలోకి రావడం వేరు, ప్రకృతిని ప్రేమించడం వేరు, ప్రకృతిని ఆవాహన చేసుకున్నాను అంటారు రవీంద్రనాథ్ ఠాగూర్. ఆవాహన అంటారు. అలా మీరు కవితాంజలిలో కూడా అంటే వారి యొక్క ప్రభావంతో ఉందా, లేదంటే మీరు ఇంతకుముందు చెప్పారు సంగీతాంజలిని చూసి దీన్ని ఇలా రాద్దాం అన్నాడు, దానికి ముందు మీరు ఒరిజినల్గా రవీంద్రనాథ్ ఠాగూర్ గారు గీతాంజలిని చదవడం జరిగిందండి? ఇందులో 35 చాప్టర్ 35 ఇది వెరీ ఫేమస్. కొంగర్ జగ్గయ్య గారు చాలా బాగా దాన్ని ట్రాన్స్లేట్ చేశారు, తెలుగు ట్రాన్స్లేట్ ఉంటుంది, చూడండి. సరే వీళ్ళు ఆయన కొన్ని సెలెక్టెడ్ అట్టుంది, నాకు అన్ని కనపడలేదు, కొన్ని సెలెక్టెడ్ కనపడ్డాయి. అందులో ఈ 35 చాప్టర్ 35 చాలా బాగా ఆయన చేశారు. అది మాకు 10th గ్రేడ్లో మా జలగం భద్రయ్య గారిని ఇంగ్లీష్, ఆయన గోల్డ్ మెడలిస్ట్, ఆయన మాకు చాలా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పాడు. ఆయన ఆహభావాలు ఎక్స్ప్లెయిన్ చేయటం అనేది నాకు ఉంది, కానీ మ్యాటర్ ఏమిటో ఇంకా నాకు ఇప్పటికీ ఆయన చెప్పింది తెలియదు, కానీ దాని గురించి చాలా గ్రేట్గా చెప్పింది మాత్రం నాకు గుర్తుంది. ఇప్పుడు దేవరకొండ వారి దా చెప్పాను మురళీకృష్ణ గారు, ఆయన నోటి నుంచి గీతాంజలి అనేసరికి నాకు అంటే ఏమనిపిస్తుంది అంటే అసలు ముందు మళ్ళీ గీతాంజలి ఏమిటో ఆయన తెలుగులోకి అంటున్నాడు కదా, అది తెప్పించుకుని చూద్దామని చెప్పి చూస్తే ఒక్క చాప్టర్ చూస్తేనే నాకు గందరగోళంగా ఉంది ముందు. సరే అక్కడికి ఏం చేద్దాం దీన్ని అని చెప్పి నాకు ఒక సింక్ కాకపోతే, ఒక చాప్టర్ కాదు, ఒక వర్డ్ నాకు మెదడులో సింక్ కాకపోతే నేనేమి ముందుకు పోలేను. పోలే ఇది మొత్తం చదివేద్దామని చెప్పి అనేసి మనకు అర్థం కాని సబ్జెక్ట్ అటు పడేయండి నేను. ఏ సబ్జెక్ట్ అటువంటిది, అందులో దీన్ని చూసేసరికి అర్థం కాదు నాకు కలిసేపటికి. అప్పుడు మాకు తెలిసిన వాళ్ళు ఎవరున్నారో చూస్తే మాకు తెలిసిన వారు వైస్ ఛాన్సలర్ గారు విశ్వేశ్వరరావు గారు వారు. ఆయన అన్నారు,
నేను దాని మీద 10 రివ్యూస్ చేశాను. ఇప్పుడు బాబోయ్ ఇంతకంటే బెస్ట్ క్యాండిడేట్ ఎవరు ఉంటారు చూడండి. ఇది అసెంబ్లింగ్ అంటే కూర్పు. నాకు వచ్చిన ఐడియాకి రావటానికి కారణమేమో ఆ దేవరకొండ వారు. దీన్ని మళ్ళీ లింక్ కలపడానికి నాకు తెలియజేయటానికి వీరున్నారు. అందుకోసం నాకు కొద్దిగా ఇందులో ఇంగ్లీష్ వర్షన్ పక్కన వేయించాడు ఆయన. ఒరిజినల్ రవీంద్రనాథ్ ఠాగూర్ ఇంగ్లీష్ రాసిందే, మళ్ళీ ఎవరో ట్రాన్స్లేట్ అది కూడా కాదు, ఆయన యథాతథంగా దాంట్లో ఓ పేజీలో పెట్టి పక్కన ఆయన చేశాడు. అది నాకు ఉపయోగపడ్డది అనమాట. సో కాబట్టి ఆయన చేసి చెప్పించుకోవచ్చు అనుకుని మొదలు పెట్టించాను. ఆయన ఏమన్నాడంటే ముందు ఒక చాప్టర్ మీకు తోచింది రాయండి అన్నాడు. మీరు ఎట్లా ఉంది ఎట్లా అనిపించిందో ఒక చాప్టర్ రాయండి, అప్పుడు నేను మళ్ళీ మీకు దాని గురించి చెప్తాను. అప్పుడు నాకు తెలిసిన ఇంగ్లీష్ తెలివితేటలతో నాకు అర్థమైంది రాశాను. ఎంత ఒక పేజీ చాప్టర్ ఉంటే 4 లైన్లో రాశాను ఫస్ట్ టైం. అసలు ఇందాక తెలుసు భజయ వెంకటేశం ఇంత పొడుగుని రాసింది, ఇది 4 లైన్లో రాశాను. అంత పొడుగున్న దాన్ని 4 లైన్లో వచ్చాను. ఎట్లా వచ్చిందో ఈ రోజు వరకు నాకు తెలియదు. వచ్చింది రాశాను అంతవరకే. కానీ ఇది ఆయనకు పంపిస్తే ఆయన 2 మై సర్ప్రైజ్, మీరు ఈ చాప్టర్లను మొత్తం ఈ 4 లైన్లో కుదించగలిగారు, ఇట్లా రాస్తే చాలు మీరు రాయగలుగుతారు ఇంతే. అంతేగాని మళ్ళీ దాని గురించి ఇప్పుడు అప్పటికి ఇంకేమనకుండా ఇట్లా రాస్తే చాలు. సరే బాగుంది అనుకున్నా. కాబట్టి ఒక వెన్ను తట్టి మీకు అన్నాడు కదా. మళ్ళీ దాన్ని ఏం చేశాను, మా పెద్ద అబ్బాయి ఆనంద్ అనమాట, అతను దాంట్లో ఏదో గ్రాడ్యుయేషన్ చేస్తున్నాడు స్టాన్ఫర్డ్. వాడు నాకు ఇది పెట్టాడు, దీంట్లో యాప్ పెట్టి దీంట్లో చూసుకోవచ్చు నాన్న, ఇంకా తెలుగు అంతగా ఎక్కువ దాంట్లో లేదు కానీ నీకేమైనా హెల్ప్ అవుతే చూసుకోవచ్చు అన్నాడు. సరే మంచిదని పెట్టాను. అప్పుడు నాకు వెంటనే ఐడియా వచ్చింది ఏంటంటే ఈ 4 లైన్లు అక్కడ పెడదాం ఏమంటాడు. మళ్ళీ 4 లైన్లు తీసుకెళ్ళి అక్కడ పెట్టాను. ఎగ్జాక్ట్ పెడితే దాంట్లో ఇది దీంట్లో సమ్మరీ మొత్తం పలానా గీతాంజలి దాంట్లోది. కొన్ని గీతాంజలి సౌండ్ ఏదో మీనింగ్ పట్టుకున్నాడు అనుకుందామంటే పలానా చాప్టర్ది ఇది అని చెప్పి దాంట్లో పెట్టాడు. ఇదే నాకు ఆశ్చర్యం వేసింది. అంటే ఎసెన్స్ పోకుండా 4 లైన్ల అర్థం అక్కడ ఈయనేమో సరిపోయిందన్నారు విశ్వేశ్వరరావు గారు, మామూలు వాడు కాదు, వైస్ ఛాన్సలర్. ఇంగ్లీష్ దాంట్లో ఆయన హెడ్ ఆఫ్ డిపార్ట్మెంట్ చేసి వైస్ ఛాన్సలర్ అయినాడు. ఎవరైనా వైస్ ఛాన్సలర్ అవుతారు, కానీ ఇంగ్లీష్లో అయినవాడు ఆయన. మరి ఆయనకు అంత బాగా ఉండి 10 రివ్యూస్ చేసిన వాడు ఈ 4 లైన్లు అన్నవాడు మళ్ళీ అక్కడ ఆయన కూడా అదే చెప్పాడు. దాంట్లో మ్యాటర్ వచ్చింది. సో నేను దీన్ని చేయవచ్చు అని ఒక 10 ఏవో రాసేసాను. రాస్తే నాకు ఎంత చికాకు పుట్టిందంటే ఇది నోబెల్ ప్రైమేజా, దీంట్లో ఏముందని ఊరికి మాట్లాడితే డెత్ ఇది తప్పితే ఇంకేం కనపట్టలేదు, మరి రాయటం అవసరం అదే పడేసి నమ్మరు. నేను ఒరిజినల్గా జరిగింది చెప్తాను. మళ్ళీ పడేసాను. 10 రోజులు అయిపోయింది. మళ్ళీ 10 రోజులు అయిన తర్వాత సడన్గా ఎవడో పండుకుంటే తట్టి లేపినట్టు లేచిన తర్వాత మళ్ళీ కూర్చొని మొదటి నుంచి చాప్టర్ రాయటం మొదలుపెట్టాను. అప్పుడు అనుకున్నాను నేను చాలా తప్పు చేశాను, ఇది కాదు అసలు టైప్ రాయాల్సింది. ఇప్పుడు మీకు దానికి ఎగ్జాంపుల్ ఒకటి చెప్తాను. మై డియర్స్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అని దాంట్లో ఇంగ్లీష్లో ఉంటుంది. సో ఇంగ్లీష్కి డైరెక్ట్ ట్రాన్స్లేషన్ ఏముంటుంది, సోదరి సోదరమణులారా, అంతే కదా. నేను అదే పెడితే వెంటనే చెప్పా కదా వైస్ ఛాన్సలర్ గారు, ఇది కాదండి అర్థం. అరే ఇది కాదన్నారు. ఎప్పుడైతే ఇది కాదన్నాడో నా మైండ్ సెట్ మారిపోయింది. సోదరి మణులారా అనేది ఎవరిని అంటాం, మరి ఎదురుకుంటే కనపడ్డ వాళ్ళని అంటాం. మామూలుగా ఉపన్యాసం ఇస్తున్నాం, మనుషులు చూడటం అలవాటు పడ్డ వాళ్ళం కాబట్టి సోదరమణులారా అంటాం, బాగానే ఉంది. కానీ ఇదే సోదరి అంటే మీనింగ్ ఏంటో సోదరమణులారంటే ఒకే గర్భంలో నుంచి వచ్చిన వాళ్ళు సోదరులు. నేను ఆ భావంతో మిమ్మల్ని అందరినీ చూస్తున్నానని చెప్పటం. ఆ సోదరమణుల అంటంలోనే విశ్వవ్యాప్తమైన మీనింగ్ ఉంది. అది ఆ వివేకానందుడు అన్నది. వివేకానందుడు సోదరమణుల బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అన్నాడు అంటే జస్ట్ ఏదో గురువు అన్నట్టును గురువు గారు అంటానికి 2 తేడా ఉంది. ఫ్రెండ్స్ పిలుచుకుంటారు కదా గురువు అని అంటానికేను గురువు గారిని నమస్కారం చేసిన 2 తేడాలు ఉంటాయి. అట్లనే
ఈ సోదరీమణులని రాజకీయవేత్తలు ప్రతి వాడు మాట్లాడుతుండే, వాడికి ఈ సోదరులు మాత్రం అర్థమే సంబంధం లేదు, వాడికి ఒక అడ్రస్ చేయటం అని అలవాటు పడ్డాడు. కానీ దాని అంతరార్థం ఏంటంటే విశ్వం అంతా మనం ఒక గర్భం నుంచి వచ్చినట్టుగానే మిమ్మల్ని భావిస్తున్నానని చెప్పడం అని అర్థం. ఇప్పుడు నేను ఈయన ఎప్పుడైతే ఇది కాదన్నాడు కదా, ఈ అర్థం కాదన్నాడు కదా, వెంటనే నా రెండో అర్థంలోకి వెళ్ళాను. రెండో అర్థం ఏంటి, దీంట్లో మనతో పాటు వచ్చినవి మనం సపరేట్ చేస్తూ పోతే నేను అనేది సపరేట్ చేయటమే. అందరు మనకు మీకు కనపడ్డ యోగులు అందరూ మీకు చెప్పింది అదే, యు ఆర్ నాట్ ది మైండ్, యు ఆర్ నాట్ ది బాడీ, యు ఆర్ నాట్ నో నేతి. సరే, ఎక్కడ సమాధానం లేదు అక్కడ ఉంది కదా. దాంతోపాటు ఈ గర్భస్థ శిశువుగా చేరినప్పుడు నీతో పాటు వచ్చినవి ఏమిటి? సప్త ధాతువు, ఇంద్రియం, ఇంద్రియార్థాలు, ఇవి బ్రదర్స్ సిస్టర్స్. నీతో పాటు నీ దాంతోపాటు ఉన్నది చేరినవి, వాటి వల్లనే నువ్వు వచ్చావు. అవి కర్మఫలంలో వచ్చినాయా అవి తర్వాత పెడతాం మళ్ళీ. ఇంకా దీనికి ఫలం కాబట్టి కర్మ ఫలం అని ఎందుకన్నారు? అది ఒక బీజం అనేది ఉంటే ఆ బీజం అనే దానికి నువ్వు చేయబోయే పని కార్యక్రమం మొదలైంది అక్కడి నుంచి. అందులో ఉన్నది ఏమిటి అంటే ఉన్నది ఈ ఇంద్రియాలు, ఇంద్రియార్థాలు, ఇవన్నీ కూడా కలిసి ఉన్నాయి. సో ఇప్పుడు బ్రదర్స్ అండ్ సిస్టర్స్ వాడు ఏం చెప్తున్నాడు ఇక్కడ? మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ఐఎమ్ లీవింగ్ మై హౌస్, దిస్ హౌస్ అంటాడు. మై హౌస్ కూడా కాదు, ఐఎమ్ లీవింగ్ దిస్ హౌస్ అండ్ ఐఎమ్ లీవింగ్ కీస్ బిహైండ్ ది డోర్. మామూలుగా ఎట్లా మన ప్రతి వాళ్ళు అదే చెప్తాం, ఇంట్లో నుంచి నేను వెళ్ళిపోయి ఇల్లు ఖాళీ చేసి వెళ్తున్నాను, తాళిచేలు డోర్ వెనకాల పెడితే, చాలా కామన్ వర్డ్ కదా, ఎంత బాగా చెప్పాడు చూడండి. ఈ వర్డ్ని ఇదే మీనింగ్ని డిఫరెంట్లోకి దాంట్లోకి వెళ్ళేటైతే, నేను ఈ ఇల్లు ఖాళీ చేస్తున్నాను ఇవాళ అంటే ఈ శరీరాన్ని వదిలేస్తున్నాను, వదిలేసే ముందు ఏం చేస్తున్నాను, నా తలుపులు అంటే తలుపులు బిహైండ్ ది డోర్స్, కీస్ చాబీ, చెవి అంటాం కదా, ఎక్కడ తలుపుల వెనకాల. చెవు అనే ఇంద్రియం కదా, ఇంద్రియానికి వెనకాల ఏముంది, వినికిడి ఉంది. ఈ వినికిడిని నేను వదిలేశాను అన్నాడు, అక్కడ పెట్టేశాను అన్నాడు. ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను అంటే నా నోరు సౌండ్ వస్తుంది, తెరిచాను, మీరు నోరు మూసుకొని ఉన్నారు అంటే మీరు క్లోజ్ చేశారు, మీ డోర్ క్లోజ్ అయింది, నా నోరు ఓపెన్ అయింది, ఈ మౌత్ ఇక్కడ వచ్చేసరికి టంగ్ అనేది ఇది ఒక ఇంద్రియం, ఇది మాట్లాడుతుంది. వీటన్నిటి కారణం ఈ చెవి, శరీరం మొత్తం. ఎందుకంటే ధ్వని ఏదైతే ఉందో అందుకోసమే చెవిటి వాళ్లకు బ్రతుకు చాలా ఘోరం. తన సౌండ్ తనకి వినపడదు, తన మాట తనకి వినపడదు, ఇంతకంటే ఘోరమైంది ఇంకేముంటుంది. సో అందుకు ఈ చెవులు యొక్క దాని వెనకాల పెట్టాను అని చెప్పడం. ఈ విధంగా మీరు దాని కనుక మనం తీసుకోకపోతే అసలు ఆ అర్థం వేరు, ఆ పరమార్థం వేరు. అర్థం పరమార్థం అని చెప్పి ఈ మధ్య మాకు కొప్పరపు కౌలు పీఠం దాంట్లో వాళ్ళు చెప్తుంటారు. ఈ అర్థం పరమార్థం అనేది అదే. ఈ ఒక్క వర్డ్, సింపుల్ వర్డ్ని దాంట్లో కనుక తీసుకుంటే ఇంతకంటే వేరే ఏం లేదు అన్నమాట. సో అట్లా దీంట్లో నుంచి దాంట్లోకి వచ్చాను. ఇప్పుడు మీకు ఇంకో విషయం చెప్పాలి. ఇప్పుడు వీరు ఇంగ్లీష్లో చెప్పారు, బాగానే ఉంది. ఇంగ్లీష్లో నుంచి నాకు చెప్తుంటే నాకు ఇంగ్లీష్ అర్థానికి నేను దాంట్లో పోతుంటే అది రియల్ మీనింగ్, రియల్ ఇది రావట్లేదు నాకు. అందుకోసం నేను ఈయన అడిగాను, ఉన్నారు కదా ముందు చెప్పానే ఆ పుస్తకం ఇచ్చిన వారు దేవరకొండ వాళ్ళు, ఇది ఎవరన్నా ఇది ఇంగ్లీష్ చూసి రాశారా, బెంగాలీని తీసుకుని రాశారంటే, బెంగాలీ నేర్చుకుని తీసి రాసుకున్నవాడు బెదవాడ గోపాల్ రెడ్డి, ఆయన లేరు, ఆయన రాసిన వర్షాలు అవేవి అవైలబిలిటీ లేవు బయట. మిగతా వాళ్ళు ఎవరైనా కొంచెం తీసుకుంటారు, మనకు అంత రీసెర్చ్ తిరగదు. నేను నా దగ్గర ఆయన ఉన్నంత వరకు ఆయన అడిగాను, ఆయన ఇంగ్లీష్ తీసుకుని. ఇంగ్లీష్ తీసుకుంటే ఎన్ని ఈక్వల్ మీనింగ్స్ వర్డ్స్ వస్తాయి దీంట్లోకి. నీకు హృదయం ఎట్లా అర్థమవుతుంది, ఒక్క వర్డ్లో ఆ మీనింగ్ అయిపోతుంది. సింపుల్ వర్డ్ చెప్తాను మీకు. ఆయన అంటాడు స్మాల్ బోట్ అంటాడు, నేను అది రాసినప్పుడు తరి అని రాశాను, తర్వాత ఎప్పుడైతే నాకు ఇది ఉందో ఎవరన్నా బెంగాలీ వాళ్ళు ఉన్నారని చెప్పి ఈ కొప్పరపు కౌలు పీఠం దాంట్లో నేను ఎవరో ఒక ఆయన నెంబర్ ఉంటే ఆయనకు చెప్తే ఆయన చెప్పారు, మన తెలుగువారు పలాని బెంగాల్ వెళ్ళి
అక్కడ ఎంఏ, ఇక్కడ ఎంఏ తెలుగు ఎంఏ, అక్కడ ఎంఏ చేసి అక్కడ ఇంగ్లీష్ చేసిన ఆయన వింజమూరి బాలమురళి వాళ్ళు ఉన్నారు. వారు కనుక నెంబర్ ఇస్తాను, మీరు మాట్లాడుకున్నారు అంటే ఆ నెంబర్ పెట్టి మాట్లాడు. నేను ఇప్పటికే ఆయనకు దీని ద్వారా మరీ నమస్కారాలు చెప్పుకుంటాను. ఎందుకంటే ఆయన నాకు ఎంత హెల్ప్ చేశాడంటే ఆయన ఆశ్చర్యపోయాడు. ముందు గురువుగారు మీరు నాకు ఎంత హెల్ప్ చేశారో నాకు మీకు తెలియదు అన్నాడు. నేను ఆయన హెల్ప్ చేశానంటే ఆయన నన్ను అంటున్నాడు. ఎందుకంటే ఇక్కడ ఉండి బెంగాలీ నేర్చుకొని కూడా రవీంద్ర గురించి నేను ఎందుకు అనుకోలేదండి మీరు వచ్చి చెప్పేదాకా. మనం పని చేద్దాం. నేను నేర్చుకున్న బెంగాలీ కంటే బెంగాలీ నేర్చుకున్న వాళ్ళ ఆయన్ని ఇక్కడ పెడతాను. గంట సేపు నేను తెలుగు పండితుని కాబట్టి సీస పద్యాలు రాసుకుంటాను, మీరేమో మీ కవితలో రాసుకోండి, రోజు ఒక గంట సేపు ఇట్లా పెట్టుకుందాం అని చెప్పి అంటే సరే అని చెప్పి అన్నాను. సరే ఆ బెంగాలీ దాంట్లో అంటే ఆయన ఉన్నాడు, మీరు ఏం రాశారో ఒకసారి చెప్పండి అన్నాడు. మళ్ళీ ఇది అంటే ఇట్లా తరి అన్న మాట మీకు ఎట్లా వచ్చింది? తరి బోటుది నేను తరి అని పెట్టాను. తరి అన్న మాట మీకు ఎట్లా వచ్చింది? అసలు మనం ఇక్కడ దాన్ని పుట్ట అంటారు, పుట్టి అంటారు. ఇప్పుడు నేను గుడివాడ చదువుకున్నాను. అక్కడ ఈ కాలువ అవతల ఒడ్డు నుంచి బందర్ కాలువలు ఉంటాయి కదా, యువతలు దాటడానికి చిన్న పిల్లలు యువతలకి వచ్చి చదువుకోవాలి. వాళ్ళకి మామూలు పెద్దవాళ్ళకైతే తాడి చెట్టు అడ్డంగా వేసి దాంట్లో నడిచేలాగా ఉంటుంది. ఈ పక్కనేనేమో ఈ చిన్న పుట్టీలు అంటారు, దాంట్లో కూర్చోబెట్టి తిరుగుతుంది. దాన్ని తరి అంటారు. తరి అన్న పుట్టి అన్న అదే పదం. తరి అనేది ఏమిటంటే తరింపజేసేది తరి. ఈ దరి నుంచి ఆ దరి చేర్చేది. మనకు ఆ బోటులో పాడిన పాట కూడా అదే కదా, ఇద్దరి నుంచి ఆ దరికి చేర్చామని మన సంపూర్ణ రామాయణంలో రామయ్య తండ్రి ఓ రామయ్య తండ్రి అందరినీ దరి చేర్చు వాడవే ఇద్దరిని అద్దరిని కలిపేవాడు. నన్ను చేర్చమంటావు మరి నువ్వే సో తరింపజేసేవాడంటే ఆ తరి ఇట్లా. సో ఇటువంటి పదం మీకు బెంగాలీ పదం ఇంగ్లీష్లో నుంచి మీకు అర్థం ఎట్లా పొందుతారు మీరు? ఇందా బ్రదర్స్ అండ్ సిస్టర్స్ పొందినట్టే ఇది కూడా ఎక్కడి నుంచి వస్తుంది? నేను అందుకోసం అనుకున్నానంటే ఇంగ్లీష్ దాన్ని ఆయనతో చెప్పించుకోవటం మీనింగ్. ఆయన వెంటనే ఏమంటారంటే ఒకవేళ ఈ పదం కాబట్టి ఈ పదం పెట్టండి అని ఆయన చెప్పరు, మా వైస్ ఛాన్సలర్ గారు. ఆయన ఏమంటే దీన్ని ఇంకోసారి చూడండి అంటారు. ఇంకోసారి మీరు ఏమన్నా అనుకుంటున్నారో నా గురించి, నేను మీ ఏది ఇంకోసారి అంటున్నాను అయ్యా, మీరు ఇంకెంత అంటే అంత మంచిది. అట్లా అనటం వల్లనే కరెక్ట్ వర్డ్ ఏదో పడుతుంది అక్కడ. ఎందుకు పట్టలేదు నాకు? ఆ ఇంగ్లీష్కి సూటబుల్ వర్డ్ ఇక్కడ నాకు మస్టిష్కంలో రావట్లేదు. ఇది రావాలంటే మళ్ళీ మనకు బెంగాలీలో అంతా కూడా ఇది సంస్కృతం. అందుకోసం మొట్టమొదటిసారి ఇప్పుడు ఆ వింజమూరి బాలమురళి గారి సజెషన్ మీ ఇద్దరం అనుకొని దాన్ని బెంగాలీలో లిపి పెట్టింది. బెంగాలీలో తెలుగు లిపిలో పెట్టి దీన్ని ఎందుకు ఇప్పుడు భగవద్గీత అంతే ఉంటుంది, సంస్కృతంలో ఉంటుంది. ఇప్పుడు అసలు బెంగాలీ పదాల్లో చాలా సంస్కృతం ఉంటుంది. వాళ్ళకి ఒత్తులు మనలో లాగా వక్త్ర ధృతరాష్ట్ర అని ఉన్నది, అంత 2-3 ఒత్తులు ఉండవు వాళ్ళకు. టా కింద టా ఒత్తు కింద క్రావడి ఇన్ని ఒత్తులు ఉండవు. దుసరాష్ట్ర అంటే దుసరా అన్నట్టు ఉంటుంది. అంటే విడదీసి ఉంటాయి ఆ వర్డ్స్. అట్లా చదివే అనుకోండి ఆటోమేటిక్గా మీకు రియల్ పదం మీకు అర్థమవుతుంది. బా వా వంగ బెంగ అంతే, బెంగాలీ వంగదేశం అంతే, అంతకంటే ఏం లేదు. ఇట్లా కనుక ఆ విధంగా అర్థం చేసుకున్నాను. నేనేమి బెంగాలీ నేర్చుకోలేదు. ఇప్పుడే పోలేదో నేను బెంగాలీ నేర్చుకొని రాశానంటే కాదు, కానీ నాకు బెంగాలీ హృదయం మాత్రం తెలియడానికి అవకాశం పెట్టాను. నేను అందుకోసం ఈ పుస్తకం నేను రాసింది ట్రూ ట్రాన్స్లేషన్ కానే కాదు. తర్వాత ఇంకోళ్ళు అనుకరిస్తూ రాసింది అంతకంటే కాదు. ఇప్పుడు పూర్తిగా అనుభవంలో తెచ్చుకుని నాకు అనుభూతి పొందింది నా హృదయం, దాని యొక్క రవీంద్ర హృదయం నాకేమర్థమైంది, నాకు అర్థమైంది పెట్టాను. కానీ ఇది ఇంకోళ్ళకు యద్భావం తద్భవతి కదా. ఆయన భావం అయిందండి, ఆయన చేదస్థం అయింది అన్నట్టు అనమాట. ఆయన భావం అయింది, మా భావం ఇంకోళ్ళు అనుకుంటే అనుకో, తప్పేం లేదు. కానీ నేను పెట్టింది మాత్రం నా యొక్క హృదయం యొక్క దాన్ని చెప్పడం. ఈ పక్కన మిత్రులు రాధాకృష్ణ గారు, అంటే వారు మీకు ఎలా పరిచయమో మా అన్నయ్య గారి కోడల ద్వారా బంధుత్వం. దానికంటే ముఖ్యమైనది ఏంటంటే
పరమ నిస్వార్థ సేవకుడు అంటే ఎవరన్నా ఉన్నారు అంటే ఇప్పుడు వాళ్ళల్లో ఈ జమలాపురం, వారి ఇంటి పేరు, వారి ఊరి పేరు సార్థక నామదేవుడు జమలాపురం రాధాకృష్ణ. అంటే ఈ కవితాంజలి గ్రంథం మీ దగ్గరికి వచ్చిన తర్వాత, మీరు చూసిన తర్వాత, అంటే మీరు ఎన్నో సాహితీ కార్యక్రమాలు ఎంతో సేవ చేస్తూ మెయిన్ కిన్నెర ఆర్ట్స్ ద్వారా మీరు ఎంతోమందికి చేరువయ్యారు. మీరు ఈ సమాజం అంటే ఇది ఒక సెపరేట్ సమాజం అనుకోండి, అంటే బయట ఉన్న వాళ్ళకంటే కూడా ఈ సంగీత సాహిత్యాల మీద అభిలాష ఉన్న వాళ్ళందరికీ కూడా, చలనచిత్ర రంగం మీద ఉన్న వాళ్ళందరికీ కూడా మీరు బాగా సుపరిచితులు. మీరు ఈ రవీంద్రనాథ్ ఠాగూర్ గీతాంజలి గురించి గతంలో కూడా మీరు ఎన్నో చూసుంటారు. అని కవితాంజలి మీరు మొట్టమొదట చూసినప్పుడు వారు మీ బంధువు అని కాకుండా మామూలుగా ఒక రచయితగా మీరు చూసినప్పుడు ఎట్లా అనిపించింది మీకు? దీని గురించి నమస్కారం అండి. శ్రీ సన్నిధి ప్రేక్షకులందరికీ నమస్కారం. నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ కిన్నెర ఆర్ట్స్లో సభ్యుల్ని, ఇవన్నీ మీరు చెప్పిన దానికి చెప్పడానికి కిన్నెర ఆర్ట్స్లో సభ్యుల్ని. మాకు ఎంవి నారాయణరావు గారు అధ్యక్షులు ఫస్ట్, మద్దాల రఘురాం గారు సెక్రటరీ కార్యదర్శి, తర్వాత రొడ్డం ప్రభాకరరావు గారు ప్రజెంట్ అధ్యక్షులు, రఘురాం గారు కార్యదర్శి. ఇప్పుడు కంటిన్యూ 48 years నుంచి నేను అందులో సభ్యునిగా కొనసాగుతున్నా. ఈ పుస్తకాలు, ఆవిష్కరణలు, ఈ అవార్డులు ఇవ్వటం ఇవన్నీ మాకు చాలా సుపరిచితం. ఇది మార్నింగ్ లేస్తే అవే పనులు మాకు, సభలు సమావేశాలు. ఇక్కడని కాదు, ఎక్కడైనా గుంటూరు, నెల్లూరు అన్ని సభలు. ఇది అనుకోకుండా నాకు వచ్చిన అదృష్టం కవితాంజలి. ఎందుకంటే మేము ఎప్పుడు ఆవిష్కరిస్తుంటాం, మేము వచ్చిన వాళ్ళు కవులు వస్తారు ఆవిష్కరిస్తాం అంతవరకు. కానీ ఒక రెస్పాన్సిబిలిటీ నా మీద దుర్గాప్రసాద్ గారు నమ్మకంతో, ఓలేటి గారు అండ చూసుకొని, మాకు ఓలేటి గారు అడ్వైజర్ మా కిన్నెర ఆర్ట్స్కి, ఆయన చెప్పారు. ఎప్పుడైతే డ్రాప్ అయ్యారంటే నన్ను అడిగేసరికి నాకు ఒక రకమైన భయం వేసింది. అంటే ఇండివిజువల్గా చేయాలి, ఎప్పుడు ఒక గొడుగు కింద చేసేవాటి నేనే ఆర్గనైజ్ చేయాలి. ఆ అనుభవంతో ఓలేటి గారిని అడిగాను. ఎందుకు ఓలేటి పార్వతీకృష్ణ గారు అన్న, రాధాకృష్ణ మేము ఉన్నాను కదా చేద్దాం, మీరు అనుభవం ఉంది ఆల్రెడీ, మీరు ఆర్గనైజింగ్గా చాలా ఉంది అనేసరికి, అమ్మో ఇంత బాధ్యత, అమెరికా నుంచి రావట్లే, ఎక్కడైనా పొరపాటు జరిగితే. అందులో మేము 24-25కి సాహితీ పురస్కారాలు ఉన్నాయి. ఆ పురస్కారాల్లో కవితాంజలి బుక్ ఆవిష్కరణ ఈయన చేత వరప్రసాద్ రెడ్డి గారు ఆవిష్కరించారు. పెద్ద కార్యక్రమం అన్నాం కానీ అది దిగ్విజయంగా బుక్ మటుకు చాలామంది చూసి ప్రశంసలు ఉంది. చాలామంది ముందే ఇచ్చాం పతంజలి గారికి అందరినీ చూడమని, చాలా ఆవిష్కరించే ముందే అవి చదివి ఓలేటి పార్వతీకృష్ణ చాలా బుక్ గురించి చాలా అప్రిషియేషన్ చేశారు. ఆ అవకాశం నాకు వచ్చింది. తాజ్ హోటల్లో పెట్టాం ప్రోగ్రాము. బుక్ ఆవిష్కరించడానికి ఈయన వరప్రసాద్ రెడ్డి గారు వచ్చారు, ఓలేటి గారు, పతంజలి గారు, యు విశ్వేశ్వరరావు అని వైస్ ఛాన్సలర్ గారు, ఇందాక చెప్పినట్టు ఆయన పేరేంటి సార్, మన మురళీధర్రావు గారు, వింజమూరి మురళి గారు, ఈయన కూడా మీరు చెప్పిన నెల్లూరు దేవరకొండ మురళి, అదే ఆ మురళి ఇంతమంది, మా శర్మ గారు వచ్చారు, కొమర్రాజు రవికుమార్ గారు అని వాళ్ళ ఫాదర్ మీద ఫౌండేషన్ మీద చేసాం, అందరూ అటెండ్ అయ్యారు. ప్రోగ్రామ్ అంతా చాలా గ్రాండ్గా, ఎక్కడ చిన్న ఇది చేయకుండా బుక్ ఆవిష్కరణ మటుకు అద్భుతంగా జరిగింది. వాళ్ళ మనవరాలు చేతుల మీదకి ఇక్కడ చేయించాం, సార్ రాలేదు. ఎక్కడ ఏ చిన్న లోటు లేకుండా సార్ లైవ్లో చూస్తున్నారు, లైవ్లో ఇంట్రడక్షన్ ఇచ్చేసారు. అక్కడ సభలో ఉన్నట్టే, కరెక్ట్గా సభలో ఉన్నట్టు మాట్లాడినట్టే, సభలో ఎట్లా మాట్లాడతారో లైవ్ పెట్టేసి సభలో మాట్లాడారు అందరితో. అది ఇంట్రడక్షన్ కాగానే వాళ్ళ మనవరాళ్ళు పాటలు పాడారు, 2 మనవరాళ్ళు, అవి కూడా లైవ్లో చేసాం. ఇక్కడ ఉండి పాడినట్టే ఇచ్చాం. చాలా అద్భుతంగా కార్యక్రమం. నా భుజస్కంద ఎట్లుంది అనుకున్నా కానీ ఓలేటి గారు, పార్వతీకృష్ణ గారి సహకారంతో దిగ్విజయంగా, ఎక్కడ చిన్న లోటు రాకుండా, నాకున్న అనుభవం అంతా రంగారించి చేసాం. చిన్న లోటు రాకుండా అందరూ ప్రశంసించారు. సభ బాగా జరిగింది. ఒక్క లోటు ఏంటంటే, ఆ లోటు దుర్గాప్రసాద్ గారు లేరు, కానీ ఆయన అక్కడ ఉన్నట్టే సభలో చేశాను. వరప్రసాద్ రెడ్డి గారు నమ్మలేదట, రాలేదు. ఆయన ఎక్కడైనా అడుగుతున్నారు, వరప్రసాద్ ఏరి దుర్గాప్రసాద్ గారి రాగానే అడిగారు, రాలేదు సార్, రాలేదా అనుకున్నారు. ఒక్కసారి సస్పెన్స్ అయిపోయింది. ఆయన నమ్మిచ్చాడన్నారట ఆయన దాంట్లో, అది ఇక్కడే ఉన్నా అని చెప్పాడు. నేను ఫోన్ చేస్తే ఆ రోజు అంత వర్షం జరుగుతుంది. ఓలేటి వారు అన్నారు నాతో, వరప్రసాద్ రెడ్డి గారు టైంకి వస్తారు, ఇది సరిగ్గా ఇది మన జనాలు ఎక్కడెక్కడి నుంచి వచ్చేసరికి కొద్దిగా టైం పడుతున్నది, ఒక అరగంట సేపు కొద్దిగా మీరు ఫోన్ చేసి చెప్పమంటే, నేను ఆల్రెడీ ఆయన చెప్పా, రిజిస్టర్ కాలే పాపం, నేను చెప్పిన మాట రిజిస్టర్ కాలేదు, నేను వచ్చి మాట్లాడుతున్నాను అనుకున్నారు. అయితే అది చెప్పేటప్పుడు ఆ కమ్యూనికేషన్ అట్లా జరిగింది, గ్యాప్ వచ్చింది. అది నేను అన్నాను, ఇట్లా వర్షం పడుతుంది,
ఈయన వర్షం పడుతున్నారు, అక్కడ ఎండగాస్తుంది, నాకు తెలియదు కదా. ఆయన విండోలో చూస్తే వర్షం పడుతూ ఎండగాస్తుంటే వర్షం పడుతుందని అంటాడేంటి ఈయన. బాబు తీరా చేస్తే ఒక చోట వర్షం, ఒక చోట ఎండ, అసలు ఆ దూరం ఉన్న వాళ్ళకి ఎఫెక్ట్ అయింది. బట్ మొత్తం అదే హౌ ఇట్, బట్ ఫైనల్గా సక్సెస్ కావడానికి కారణం మాత్రం ఈయన. ఈరోజు మిమ్మల్ని వారిని కూడా ఆహ్వానించే కారణం అది. బాగా ఆయన భలే సస్పెన్స్ క్రియేట్. ఏరియాని అడిగారు, రాంగ్ దుర్గాప్రసాద్ గారు ఇక్కడ ఉన్నట్టే చేశారు. కానీ దిగ్విజయంగా లేని లోటు. ఎప్పుడైతే అందరు ప్రశంస ఇచ్చారో, స్టేజ్ మీద ఉద్దండులు ఉన్నారు, అందరూ చాలా బాగా వచ్చిందనేసరికి నాకు చాలా అవధులు సంతోషానికి దిగ్విజయం జరిగింది ప్రోగ్రాం. ఎందుకంటే మన మీద ఇంత పెట్టి అమెరికా నుంచి చేస్తే అంత బాధ్యత పెట్టారు అంటే ఇందులో ఓలేటి గారి సహకారం కూడా. ఓలేటి పార్వతీశం గారు రాధాకృష్ణ వెనక్కి తిరుగుతుంటే ఆయన నన్ను ఎన్నో ఏళ్ల బట్టి కిన్నెరలో చూస్తున్నారు. మా ప్రోగ్రాంలో నేను సహకరించడం, వైజాగ్ ఎక్కడైనా ప్రోగ్రాము కమిట్మెంట్తో చేస్తాను. నాది అనుకుంటే నేను ఎట్లా చేస్తాను, మా సంస్థలో కుటుంబ సభ్యుల్లాగా చేస్తాం కిన్నెర కుటుంబం. మీరు జలం గారు ఎంతో మంది గీతాంజలి ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది అందించిన దాన్ని మళ్ళీ మీరు అందించారు. ఇప్పుడు సుందరకాండం అనేది కూడా ఇప్పటికి ఎన్ని సుందరకాండాలు వచ్చినాయి అంటే రామాయణం కంటే కూడా సుందరకాండాలు ఎక్కువ వచ్చుంటాయి. ఈ సుందరకాండని రాయాలంటే విపరీతమైన ప్రేమ హనుమంతుడి మీద ఉన్న వాళ్ళనే రాయగలుగుతారు అంటుంటారు. మరి మీకు ఎలాగా దీన్ని ప్రేరణ కలిగింది ఏంటి? దీనికి ప్రేరణ పూర్తిగా ఆ రామానుగ్రహం, అందులో సందేహం ఏం లేదు. పరిపూర్ణమైన అనుగ్రహం ఉంటే తప్పితే నాకు కలదు. అది మాత్రం నేను నిర్ణయించుకున్నాను. ఎట్లా అనుగ్రహం అంటే అది చదివినంతసేపు అది బిట్వీన్ ఎవరి మధ్య ఆయన మ్యూజిక్ అంటుంటాడు. మొదట్లో మ్యూజిక్ అనేసరికి మనం పాడే పాట ఈ మ్యూజిక్ అనుకుంటాం. కానీ మన శ్వాస యొక్క మ్యూజిక్, మొట్టమొదటి మ్యూజిక్ అంటే అది. మీకు శంకరాభరణం దాంట్లో సినిమాలో విశ్వనాథ్ గారి యొక్క ప్రతిభ, ఆయన పండుకున్నప్పుడు ఆ శ్వాస మౌతుని చెప్పాడు. అది ఏమిటి అంటే శ్వాస నిజానికి అదే నువ్వు. అందుకోసం శ్రీ రామనామ నీ నామమే నా శ్వాస కదరా హనుమ అంటాడు. నీ నామమే నా శ్వాస కదరా శ్రీరామ, నీ నామమే నా శ్వాస కదరా, నా శ్వాసనే నీ నామం కదరా అని చెప్పి ఆయన ఆ కోట బురుజు మీద కూర్చొని చేశాడని చెప్పి దాంట్లో రాశాడు. ఈ నామస్మరణ అది నాకు 70 ఏళ్ళప్పుడు ఆ టైంలో, అంటే ఇప్పటికి 7 సంవత్సరాలు బ్యాక్ పోతే ఆ టైంలో అప్పటికి నాకు భావన ఏంటంటే ఐ హ్యావ్ ఓన్లీ ది టైం జస్ట్ డేస్. అంటే నాకు సైకలాజికల్గా ఏదో నాడి దాంట్లో చెప్పాడు, ఇవన్నీ ఆయుష్ 70 అని చెప్పాను. మరి బుర్రలో దానివల్ల వచ్చిందని అనుకోవచ్చు సైకలాజీ. కానీ నేను అసలు దాని దృష్టి లేకుండానే ఐఎమ్ లాస్ట్, అంతే, దట్స్ ఇట్. ఏదో ఇట్స్ మ్యాటర్ ఆఫ్ డేస్. సరిగ్గా ఆ టైంలో మా చిన్న బావమరిది వైఫ్ పద్మజ అని, ఆమె పక్క మా బోస్టన్లో ఉంటాను అనమాట. ఇట్లా మనం తిరుపతి వెళ్తున్నాం అన్నయ్య గారు, మీకు కూడా అందరం కలిపి. సో నేను అప్పుడు ఆ అమ్మాయికి చెప్పాను, వెళ్ళేటైతే 2 కండిషన్లతో వస్తాను. ఏంటంటే, ఒకటి తిరుపతిలో నైట్ హాల్ట్ చేయాలి, రెండవది అరుణాచలంలో ఒక నైట్ హాల్ట్ చేయాలి. ఈ 2 ఉంటే వస్తాను, లేదా ఉట్టి తీర్థయాత్రలు చేయదలుచుకోలేదు అంటే తప్పకుండా అన్నారు. సరే, నాతో వచ్చేవాళ్ళు దీనికి అరుణాచలం వచ్చారు, తిరుపతిలో ఉన్నవాడు తిరుపతిలో ఉన్నారు. మొత్తం మీద ఆ ట్రిప్ మొదలైంది, చేసాం. అప్పుడు నేను ఎప్పుడైతే చేశానో అక్కడ అరుణాచలం వెళ్ళి ప్రదర్శన చేస్తుంటే, ప్రదర్శన చేయాలంటే ముందు నాకు డయాబెటీస్ అప్పటికి 50 years, అప్పుడు 20 years డయాబెటీస్ అనమాట. నాకు 50 ఏళ్ళప్పుడు వచ్చిందంటే 70 అంటే 20 ఏళ్ళు డయాబెటీస్ వాడిని. నమస్కారం చేసుకున్నాను. బేర్ ఫుట్తో నడవాలంటారు, ఏ చెప్పులు లేకుండా నడవాలంటారు. నేనేమో షూస్ వేసుకున్నాను, అదో వేసుకుంటాను, స్నీకర్స్. కనీసం అది ఒక్కటి అలౌ చేయి స్వామి, నాకు పర్మిషన్ ఇవ్వు, నేను నడుస్తానన్నాను. అంటే నాకు అనుమతి ఇచ్చినట్టుగా నాకు భావన వచ్చి నేను అది వేసుకున్నా. నా వైఫ్, వాళ్ళ చెల్లెలు భర్త షడ్డకుడు, మేము దాంట్లో అప్పుడు ఈ ట్రిప్ ఇక్కడ దాని ముక్కలో ఉన్నవాళ్ళు. సరే, వాళ్ళు అన్నారు, మనం వెళ్ళేటప్పుడు అందరూ కార్లో కూడా తిరుగుతున్నారు, ఆటోలో తిరుగుతున్నారు, మనకు వెళ్ళిన కార్లలో ముందు రౌండ్ చేసి వస్తాము, వెళ్దాం, రౌండ్ చేస్తాం. కానీ నా నడక నేను నడక తప్పదు.
ఒక పరిశ్రమ చేయాలి, దట్ ఈజ్ మై ఇదన్నాను. అంటే అప్పుడు మా సర్దుకుడు వెంటనే అన్నాడు, అచ్యుతరామారావు ఆయన అడ్వకేట్, ఆయన అన్నాడు మీతో పాటు నేను వస్తానండి పదండి. ఓకే, ఆయన ఎప్పుడు అన్నారో వాళ్ళే మాట్లాడి ఇద్దరం కలిసి ఎర్లీ మార్నింగ్ బయలుదేరితే కాదు, ఎర్లీ మార్నింగ్ అప్పుడే ఆగస్ట్ అండి, ఆగస్టులో అయ్యేసరికి ఎండ ఉంటుంది కాబట్టి మేము వెళ్ళిందే సాయంత్రం అయిపోయింది. సాయంత్రం 6 గంటలకు బయలుదేరితే మీరు 11 గంటల మీరు తిరిగి రావచ్చు అన్నారు. 10:30కి 11 మధ్యలో అవుతుంది, తిరిగి రావచ్చు అన్నారు. సరే మేము అది పెట్టుకొని సాయంత్రం పూట దక్షిణామూర్తి అక్కడ వెళ్ళి నమస్కారం చేసి అన్ని చోట్ల ఒక 10 మైళ్ళ 10 కిలోమీటర్లు కాదు, మొత్తం 14 ఉంటుంది. 10 కిలోమీటర్స్ దగ్గరకు వస్తుండగా నాకు కాళ్ళన్నీ బొబ్బలెక్కి లోపల నా ఫీలింగ్ అనమాట. అంటే షూ వేసుకుని బ్లీడ్ అవుతున్నాయి, ఇక నేను అడుగు పెట్టలేని పరిస్థితి, ఫ్రాక్చర్ అయిపోయి లోపలంతా నాకు తెలుస్తున్నది బ్లడ్ అంతా. కానీ నేను ఓపెన్ చేశాను అనుకోండి, వీడు చూసేసి ఆగిపోమంటాను. కానీ నేను నడవాలనే లోపల పట్టు ఇప్పుడు ఎట్లాగో అయిపోతున్నదన్న నా లైన్లో మైండ్ సెట్ ఉంది కదా, అందుకోసం సరే ఇదేం చేస్తుంది ముందు వచ్చేద్దాం. 10 కిలోమీటర్లు వచ్చిన 4 షిరిడి సాయి విగ్రహం అక్కడ కాసేపు కూర్చున్నాను. ఆయనకు కూడా తెలియదు. ఆయన అన్నాడు నాకు కాళ్ళు నొప్పులు పుడుతున్నాయేమో అనుకోని పాదాలు, మీరు ఆ షూస్ తీసేసుకొని సాక్స్ కూడా తీసి కాస్త మసాజ్ చేసుకొని మళ్ళీ బయలుదేరదామని. వద్దు, మనం కాసేపు ఆగాం చాలు, మళ్ళీ బయలుదేరుతాం. ఈ లోపల మా వాళ్ళు వచ్చారు. వచ్చి 10 అయిపోయింది, 10 కిలోమీటర్ ఇంకెందుకు ఎక్కేసేయండి అన్న. నేను అన్నాను నేను రోడ్డు మీద కూలబడ్డప్పుడు అప్పుడు ఎక్కించుకోపోయాడు. ఇక వాళ్ళు వీడి కర్మ అని చెప్పి మేము రాము, రాత్రి మళ్ళీ పొద్దున్నే కంచికి వెళ్ళాలి. అక్కడి నుంచి 4 గంటలు లేపుతాము, మమ్మల్ని లేపకుండా వచ్చి ఆ పెరుగు అన్నం ఏదో పెట్టి ఉంచుతాము, అది తినేసి పడుకోండి, అంతేకాని మామూలు ఓకే వెళ్ళిపోమను అంతే. అట్లా వెళ్ళి అది కొద్దిగా వెళ్ళేసరికి ఒక శివ దంపతుల్లాగా వాళ్ళు పిల్లలు చంటి పిల్లలు వేసుకొని 10 ఏళ్ళ పిల్లగాడేమో వాడు, ఆయనేమో ఫుల్ క్యారీలు పట్టుకొని పిల్లగాడికి ఎవరికి చెప్పులు లేవు, ముగ్గురు. వాళ్ళు కాలిఫోర్నియాలో మన చాగంటి వారు చెప్పిన ప్రోద్బలంతో రెండోసారి చేస్తుందట. పెళ్ళి అయిన కొత్తలో తను ఒక్కరు చేసిందట. ఆయన లేడు కాబట్టి ఇప్పుడు వచ్చాడు, ఇద్దరం కలిసి చేసి మేము కాలిఫోర్నియా వెళ్ళటానికి రెడీ అవుతున్నాం. మా నాన్న మీరు ఎంత వయసు అండి? అమ్మ నాకు 70 అంటే. మా నాన్న 60 65 ఏమో వస్తాయి ఉన్నాయేమో, రమ్మంటే రాలేదు, నేను రాలేనమ్మా అన్నాడు. మీరు 70 ఏళ్ళ వాడు వచ్చారు. అమ్మ అవన్నీ ఇప్పుడు నేను మీరు నడుస్తుంటే కాళ్ళకు ఎవరు చెప్పులు లేకుండా నడుస్తారు. ఇది మాకు రెండోసారి అండి. ఆ పిల్లవాడు 2 సంవత్సరాల కింద వాడు చెప్పులు లేకుండా 8 ఏళ్ళప్పుడు వాడు నడిచాడు, ఇప్పుడు 10 ఏళ్ళు. కానీ నాకు చెంప మీద కొట్టినట్టు అయిపోయింది అనమాట. అరే చూడు, నువ్వు చెప్పులు షూ వేసుకుంటానో నీకు అనుమతి ఇచ్చాను, ఇప్పుడు ఇది చేస్తావా నువ్వు నడువు అన్నట్టు అనమాట. అంతే నడుస్తూ మళ్ళీ వస్తే ఆ 3 కిలోమీటర్లు ఎప్పుడు అయిపోయిందో తెలియదు. వచ్చాము దర్శనం, అక్కడి నుంచి మళ్ళీ 1 కిలోమీటర్ దూరం ఉంది మా తీసుకున్న రూమ్. వెళ్ళిపోయి వాళ్ళు చెప్పిన వెళ్ళి వీళ్ళు ఎవరు లేపకుండా ఆయనకు కూడా మళ్ళీ పక్కన ఆయన చూస్తాడు. వెళ్ళిపోయి బాత్రూమ్కి వెళ్ళిపోయి సాక్స్ తీస్తే మీరు చెప్తే నమ్మరు, ఒక్క బొబ్బ లేదు, ఇంత బ్లడ్ చుక్కలేదు అస్సలు. వెళ్ళు పర్ఫెక్ట్గా ఉన్నాను. తర్వాత ఆ పై గోరు లేచిపోయింది, మళ్ళీ గోరు వస్తుంది. అందుకని నాకేం బాధ లేదు, దానివల్ల లేదు. సరే అయిపోయింది, అక్కడికి బయటపడ్డా. అప్పుడు మేము మై హోమ్ జువెల్లో ఉంటాం. మా అబ్బాయి ఇల్లు ఉంది, మా చిన్న అబ్బాయిది వాళ్ళ ఇల్లు ఉంది అక్కడ, ప్రవీణ్ మా చిన్న అబ్బాయి పేరు. వాళ్ళ ఇల్లు దాంట్లో ఉంటే అక్కడే ఉన్నాం 3 నెలలు 6 నెలలు. అప్పుడు అక్కడే ఉన్నాం. సో అక్కడికి వెళ్ళేప్పుడు మా ఆవిడ అన్నది నేను ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళి ప్రసాదం తీసుకొస్తా, నువ్వు వెళ్ళి ఏటీఎంకి వెళ్ళి డబ్బులు పట్టుకొస్తా. ఏటీఎంకి వెళ్ళి అట్లా క్రాస్ చేయబోతున్నాను, డబ్బులు తీసు అటు పోయే లోపల నా ముందు నుంచి పైకి లేస్తుంది కదా, అది అడ్డంగా ఉన్నది, పైకి లేవాలి కదా. అది లేచి మోటార్ సైకిల్ వెళ్తే అది పైకి లేచింది. నేను సరిగ్గా పక్క నుంచి వెళ్తున్నా, అదే నా స్ట్రైట్ కాదు, కానీ అది అట్లా టిల్ట్ అవుతున్నది. ఆ టిల్ట్ అయ్యేదేదో ఇట్లా స్ట్రైట్గా పడాల్సింది ఇట్లా వస్తే నా ఇట్లా కొట్టేదంటే అది ఇక్కడ పడ్డది అనుకో, నేను చెప్పిన నా 70 years అయిపోయాయి. ఇది అరుణాచల్ ప్రదేశ్. మగచ్చంలోకి వస్తే అదనమాట అరుణాచలం యొక్క ఇది. నన్ను 70 ఏళ్ల దాన్ని పోగొట్టి నాకు ముక్కు బద్దలై నెత్తురు వస్తే ఏదో అయిపోయింది అనుకోండి. డాక్టర్ ఆఫీస్ ఉంది, వెళితే వాళ్ళ దగ్గర కాటన్ లేదండి. ఫస్ట్ ఎయిడ్ అదే డాక్టర్ దగ్గర కాటన్ లేదు.
ఏటీఎస్ లేదు, వాడి పక్కనే స్టోర్స్ ఉంది, వాడి దగ్గర ఉంటుంది వాడి దగ్గర ఏటీఎస్ లేదు, కాటన్ లేదు. వాళ్ళ పిచ్చి పేపర్ ఒకటి ఇచ్చారు తుడుచుకోవడానికి, ఏది ఆ బ్లడ్ తుడుచుకోవడానికి. మా ఆవిడ పరిగెత్తుకుంటూ వస్తే చెప్తే వాళ్ళు ఫోన్ చేస్తే వాళ్ళు వచ్చేసి ఆ పక్క దాంట్లోకి వెళ్తే అక్కడ డాక్టర్ లేడు. ముందు కాటన్ ఇచ్చింది, అవన్నీ శుభ్రం చేసుకున్నాను. నా దగ్గర ఏటీఎస్ ఇంజక్షన్ కొనుక్కొచ్చుకున్నాను తల్లి, ఇంజక్షన్ నేను చేస్తాను కానీ డాక్టర్ గారు లేరు, 50 రూపాయలు ఇస్తే చేస్తాను. 50 కావచ్చు 100 తీసుకో, ఇంజక్షన్ లేదా నేను పొడుచుకోగలను కానీ ఆ టైంలో ఎందుకు లేని ఒకసారి ఆ ఏటీఎస్ చేయమంటే చేసింది, అయిపోయింది. అంతటితో నాకు ఇది అయిన తప్పితే బ్లీడింగ్ వెంటనే పోయింది, తర్వాత ఏం లేదు. అసలు ఎంతో ఉంటుంది అనుకున్నది, ఆ తర్వాత అసలు అంత జరిగితే అప్పుడేమో పెద్ద ప్యానిక్ అయిపోయింది. ఆ తర్వాత మళ్ళీ బ్లడ్ చుక్కలేదు, మహా అయితే ఇక్కడ ఏదో కొన్నాళ్ళకి మచ్చలాగా పడేది, అంత మినాయించి ఇంటర్నల్గా ఏం జరగలేదు. ఈ రామనామం గురించి అప్పుడు ఆమెమో ఆ వస్తూ ఈ రామకోటి పుస్తకం పట్టుకొచ్చి, ఇది వాళ్ళు ఇచ్చారు 2 పుస్తకాలు నేను పట్టుకొచ్చాను. సరే ఇంకా రాసేసి బరాబర వేశారు. ఆ రామకోటి ఇట్లా కాదు రాసేది అన్నాడు. అట్లా కాదంటే మళ్ళీ ఏమిటని అప్పుడు దగ్గర కూర్చొని ఆలోచించి దానికి చేస్తే 20 రోజులండి అట్లా పెట్టుకుని ఎదురుకుంటే చూసి చివరికి దాన్ని రాసే పద్ధతి తెలుసుకొని, ఇది ఏం లేదు శ్వాసలోనే ఉంది. ఆ పేజీ రాస్తే, ఒక పేజీ రాస్తే 50 నిమిషాలు పడుతుంది. 50 నిమిషాల్లో 700 నామాలు వస్తాయి. 700 నామాలు మనం 50 అంటే 14 × 50 700, 14 లైన్లు 50 అన్నమాట. సో దానికి యావరేజ్లో వస్తే రెస్పిరేషన్ 12 నుంచి 16 మామూలుగా దాని రేటు 12 to 16 అంటారు. నాకు 14 ఉంది, 14 అంటే యావరేజ్ కరెక్ట్. దట్ ఇస్ ఫస్ట్ టైం మన శ్వాసలో రామనామం ఉంది. ఇక్కడ స్వామి మైత్రేయ అని ఒక ఆయన ఉన్నాడు, ఆయన అంతకుముందు చాలా చెప్పాడు. నాకు ఇది జరిగిన తర్వాత జస్ట్ 2 నెలలకు ఆయన అన్నాడు, ఈనాడు మీకు ఏవేవో అంటున్నాను, ఇవన్నీ అనవసరం, శ్వాసలోనే రామనామమే శ్వాస, ఇంకోటి కాదు. నాకు ఆల్ టుగెదర్ అది రాసిన సేపు నాకు హనుమంతుడే కనపడ్డాడు అని ఎవరికి చెప్పాను, మా మేనల్డ్తో ఉట్టికి అన్నాను. అతను డాక్టర్ అక్కడ దగ్గరలో, అతనితో ఇటు జరిగిందిరా అన్నాను. అయితే వాడి ఎట్లుందంటే చక్కిలం అన్నట్టు, నువ్వు చక్కిలంలాగా ఉన్నావంటే చక్కిలం తెచ్చిపెట్టు. మా అబ్బాయి వాడు అట్లా అన్నాడు అనమాట. నాకు సుందరకాండ రాసిపెట్టు. సుందరకాండ రాయటం అని తేలిక అనుకుంటున్నావు, అది మంత్రప్రోక్తం అయింది, దాంట్లోకి అన్ని కొన్ని తెలిసి ఉండాలి ఇవన్నీ, అందుకోసం నువ్వు కనీసం ద్విపదలో అన్నా రాద్దాం రాయండి అంటే, అది కూడా నా వల్ల కాలేదు, నా వల్ల కాదురా అంటే, లేదు మావయ్య ఎంఎస్ రామారావు గారు ఉందిరా, ఆల్రెడీ నాకు చాలా ఇష్టం, 10 సార్లు విన్నాను రా అంటే, అది కాదు మావయ్య నువ్వు దీంట్లో రాయి, ఇది ఎట్లా రాసావు అది కూడా ఎట్లా రాయాలి. వాడు పట్టుబట్టిన కారణంగా అది వచ్చింది. అందమైన ఈ ముఖ చిత్రాల గురించి, ఆ ముఖ చిత్రం వేసిన వారు ఎవరో చూడండి, భీమ్ అని చెప్పి బి నరసింహమూర్తి వారు. నాకు బాపు గారు అంటే చాలా ఇష్టం, అందుకోసం బాపు గారి శిష్యుడు. ఆయన్ని అడిగితే ఆయన ఇగో ఇది మరి అది కదా ఫలితం. అసలు నా పేరు కూడా చూడండి, అది ఎంతమంది నలుగురు కలిసి నామకరణ చేసాం. పతంజలి గారు, ఓలేటి వారు, విజయమూరి వారు, ఆఖరికి మన వరప్రసాద్ రెడ్డి గారు కూడా. ఎందుకంటే అక్కడ సీతా దర్శనం అయితే నేను ఆ దీర్ఘం మర్చిపోయినా, ఆయన రాసిన దాంట్లో టైప్ చేసిన దాంట్లో సీత అంటే అందంగా ఉంటుంది అన్నాడు ఆయన. అవును, అది టైప్ అది దీర్ఘం ఇవ్వలేదు, మీరు కూడా కలిసి దాన్ని కూడా పెట్టినట్టు దానికోసం అది హనుమ సీతా దర్శనం పెట్టిన కారణం అది. ఇప్పుడు దాంట్లో ఇటు చూపిస్తాను మీకు. మొట్టమొదటిది శ్రీరామనామ నిరంతర జనతపోధన సోమా, శ్రీరామనామ నిరంతర జపతపోధన సోమా. 24 మాత్రలు, లెటర్స్ అనకండి, మాత్రలు. ఎందుకన్నాను కూడా చెప్తాను తర్వాత. శ్రీలలిత దయా సుందరా సర్వ దివ్యౌషధమా, ఔషధం. ఇప్పుడు శ్రీరామ అదే లైన్లో సోమ అంటే రామచంద్ర, శ్రీరామచంద్ర అయిపోయింది. నామ నిరంతరము జప తపోధన,
దాని కారణంగా చంద్రుడు అక్కడ చంద్రుడి యొక్క రసం వచ్చింది. ఆ రసము ఏం పోషిస్తుంది? ఔషధాలను పోషిస్తుంది. అది తర్వాత దాంట్లో శ్రీ లలిత, లలిత కాదు లలిత, ఎందుకంటే స్వామి రాముల వారు లలిత స్వరూపం. లలిత దయా సుందర. దయ, దయ అనగానే మన వాళ్ళందరూ అనుకుంటారు కరుణ వేరు దయ వేరు. దయ అంటే ఇప్పుడు మనం చాలా పనులు చేస్తుంటాం, అవతల వాడు ఎంత తప్పు చేయలేమండి. చిరునవ్వు నవ్వేవాడు ఎవరయ్యా అంటే స్వామి దయామయుడు. దయామయుడు అంటాం. ఎందుకు దయామయుడు అంటున్నాము? మనం ఎన్ని తప్పులు చేస్తాము, ఆయన అట్లా అందరూ వీడు తెలియక చేస్తున్నాడు కాబట్టి. అట్లా తప్పులు చేసేవాళ్ళు అంటే మన పిల్లలు కావచ్చు, భర్తకు భార్య కావచ్చు, భార్యకు భర్త కావచ్చు. వీడు పొద్దుకులు ప్రతి వాడికి ఏమనుకుంటారంటే ఎదుటివాడు పర్ఫెక్ట్గా ఉండాలి. మన ఇద్దరు రెండు క్యారెక్టర్లను, నేను అన్న తమ్ముడు కావచ్చు, లేకపోతే ఇంకోటి బయట వాళ్ళు కావచ్చు, మిత్రులనే కావచ్చు. వీళ్ళు ఒకళ్ళు నువ్వు ఇద్దరు పర్ఫెక్టే కావాలనుకుంటారు, కానీ ఎవరు పర్ఫెక్ట్గా ఉండాలని చెప్పి ఒక ధ్యాస తక్కువ అవుతుంది. అక్కడ అనుకోవాల్సింది ఏంటంటే, అరే ఐఎమ్ నాట్ పర్ఫెక్ట్ 100%. అటువంటిప్పుడు ఎదుటివాడు 100% లేడని ఎందుకు అనుకుంటాము? తర్వాత అవతల వాడికి మామూలుగా వస్తుత ఎన్ని రోగాలు ఉన్నాయో నీకు తెలియదు. ఆ రోగ లక్షణాల వల్ల, ఇప్పుడు నేను డాక్టర్ని, మీరు రోగి ఉన్నాడు అనుకోండి, కోపంగా పిచ్చి పిచ్చి మాట్లాడుతాను అనుకోండి, వీడు ఏంటి పేషెంట్కి వచ్చి పిచ్చి పిచ్చికి మాట్లాడుతాను అంటే నేను పిచ్చివాడి కింద లెక్క. ఎందుకంటే రోగ లక్షణం వల్ల అతను అట్లా మాట్లాడుతుంటే నువ్వు వాడిని ఇంకాస్త చేస్తే మరి ఆయనకు నీకు తేడా ఏంటి? నీ దగ్గర ఎందుకు వచ్చాడు? ఆ లక్షణం అదేం చెప్పి ముందు అది తెలుసుకో. అందుకే వస్తు గుణదీపిక అంటే అర్థం అది. దాంట్లో ఇక్కడ కూడా అదే, దాంట్లో మీకు అది తెలియాలి. అది అక్కడికి తెలిస్తే మీకు అవుతుంది. తర్వాత అందుకు ఈ జప తపోధన సోమ అని పెట్టిన తర్వాత లలిత ఈ దయ అనేది మీకు స్వామి యొక్క క్షమత్వం, ఆ క్షమ అనేది ఉంటే అది దయ. ఎవరు? సుందరుడు, హనుమ దయాసుందరుడు. అటువంటి దయాసుందరుడు ఎవరయ్యా అంటే మళ్ళీ హనుమ. ఆ లంకిని ఉంది కదా, చరిచింది కదా, చరిస్తే ఎంత దెబ్బ కొట్టావేనా అని బతికిపోవని చెప్పి ఎడంచేతో కొట్టాట. చూడు, ఇది క్షమ అంటే, ఇది దయ. ఈ దయాసుందరుడికి ఏముంది? ఆయన ఏం చేశాడు? సర్వ దివ్య ఔషధం. లక్ష్మణస్వామి పడిపోయినాడు, ముంచే రాముడు పడిపోయినాడు, నటించాడు అనుకున్నాం, తర్వాత సంగతి. ముందైతే ఇద్దరు పడిపోయినారు. మరి రక్షించాల్సిన వాడు ఎవడు? దయాసుందరుడు. వెళ్ళాడు, పట్టుకొచ్చాడు. మీకు చెప్తే నమ్మరు. ఇది నేను రాశాను, బాగానే ఉంది. ఇది అందరూ అది ఇచ్చినట్టే ఎవరికి అంకితం ఇస్తావు, ఎట్లా ఇస్తావు? అంకితం అంటే ఒకటే, మా అమ్మ నాన్నలకు అనుకున్నాను. ఎందుకంటే దీనికి అమ్మా నాన్న ఈ ఉంటే కదా మనకు వచ్చింది, కాబట్టి ఇది వారిదే. ఇంకా ఆ అమ్మా నాన్నలోనే అమ్మ మూలపుట అమ్మ దాకా పోతుంది కాబట్టి అమ్మా నాన్నల పేరు పెట్టింది అందుకోసం అనమాట. వాడి నిమిత్త మాత్రలు అసలు పితరులకే మనం ఇచ్చినట్టు లెక్క. అది చేసినట్టు నేను దీన్ని ఇవ్వడానికి మనకేమవుతుంది? అసలు నేను ట్రాన్స్లేషనే కాదంటున్నప్పుడు నేను పోయి వాళ్ళ చేతి చేయించు, వీళ్ళ చేతి చేయించు, ఆల్రెడీ లేకపోతే నేను కొత్త పుస్తకం రాశాను, ఓ నవల రాశాను, ఇంకోటి చేత ఓపెన్ చేయించాను, అర్థం. ఇది ఆల్రెడీ ఉన్నదాన్ని నేను పోయి ఇంకొక ఆయన పోయి ఎల్లయ్యో సుబ్బయ్యో వచ్చి నువ్వు ఓపెన్ చేయమని చెప్పడమా? అది ఒకటే అనుకున్నాను. స్వామి దగ్గరికి వెళ్తాను, ఎక్కడ ఆంజనేయ స్వామి ఉంటే అక్కడికి వెళ్తాను, అక్కడికి వెళ్ళి ఇది అయిపోయింది. ఇక్కడ వచ్చిన తర్వాత శరత్చంద్ర గారు మీరు వస్తున్నారు కదా, ఆయన నాకు అనుకోకుండా ఇన్ని రోజుల తర్వాత మళ్ళీ నేను పునః సెకండ్ ఇన్నింగ్ మొదలు పెడుతున్నాను. అది ఆంజనేయ స్వామి గుడిలో మీరు వస్తే మీ పాటని రాసింది మొత్తం మీదే పాడి నేను మొదలు పెడదాం అనుకుంటాను. ఎందుకంటే మీరు నాకు అన్నీ కూడా మొదలు పెట్టించింది. ఆయనకి ఎప్పుడో 25లో ఆయనతో నాకు సంబంధం. ఆయన్ని రోడ్డు మీద తిరుగుతున్న వాడిని తీసుకొచ్చి అది పాడించాం భగవద్గీత దాంట్లో. సో అందుకోసం ఇది కూడా చెప్పాను అన్నాడు ఆయన. అంటే హనుమ అన్నావు కదా, టెంపుల్కి నేను అక్కడికే వెళదాం అనుకుంటున్నాను, హాయిగా వస్తా అని చెప్పాను. అయిపోయి అంత మినహాయించి నేను అక్కడికి వచ్చి ఈ పుస్తకం ఓపెన్ చేయిస్తాను ఇది ఏం చెప్పలేదు, జస్ట్ అంతవరకు వస్తానని చెప్పాను. ఇక నేను ఈ పుస్తకం మీద ఇది వేసిన వాడు పాప నాకు ఆయన మొహం చూడలేదు. ఒక్కసారి వెళ్ళి ఆయనతో కలిసి మాట్లాడదామని ముందు ఆయన దగ్గరికి వెళ్ళాను.
దగ్గరికి వెళ్తే ఆయన అక్కడంతా చూసి నాకేమన్నా హనుమాన్ వెంటనే ఇగో ఏంతో చేయించుకోండి అన్నాను. మీరు సాయంత్రం 4ంటికి ఖాళీ లాంటి ఏమైనా ఉందంటే 6 గంటలకు ఉంది అన్నాడు. ఓ పని వేరే ఓ దానికి వెళ్ళాలన్నాడు. నేను ఒక 5 నిమిషాలు అక్కడికి వచ్చేస్తాను. ఏమిటంటే దీనికి అసలు ఇప్పుడే నాకు నేను ఎవరితో అనుకోలేదు. నేను స్వామి దగ్గరికి వెళ్ళి ఆ భక్తులు ఎవరు అక్కడ నమస్కారం చేస్తుంటే ఇది ఇచ్చి 2 పువ్వులు పెట్టి ఇది కాస్త ఓపెన్ చేసినట్టుగా నాకు చేతిలో పెట్టాయా అని చెబుదాం అనుకున్నాను. మీరు ఇంత దీన్ని పెట్టినప్పుడు మీరే అని చెప్పి నాకు చెప్పారు కాబట్టి రండి. అయ్యో పెద్దవాళ్ళు నేను ఎంతనండి అంటే ఇందులో పెద్ద చిన్న లేదు, స్వామి స్ఫురింపు చేశాడు, మీరు రండి అంటే ఇక గంట అరగంట ఏం లేదు, ఇది అయిన దాకా అక్కడే ఉంటాను, వస్తాను నేను, మీరు పదండి. సో అక్కడికి వెళితే అక్కడ నా సర్ప్రైజ్ ఇదేమిటి అంటే నేను ఆశ్చర్యపోయింది. అది ఔషధ ఆంజనేయ స్వామి. చూడండి, అశోక్ నగర్లో మేము మా అక్క వాళ్ళు దాన్ని ఎదుర్కొంటూనే ఉండేవాడు. నేను ఎప్పుడు ఆంజనేయ స్వామి పక్క దాంట్లోకి వెళ్ళలే. వేరే నాకు ఆంజనేయ స్వామి వేరే కూర్చోటి ఉంది, నాకు ఉద్యోగం ఇప్పించిందని అక్కడ ఆంజనేయ, కానీ ఇక్కడికి ఎప్పుడు వెళ్ళలేను. ఫస్ట్ టైము ఆంజనేయ స్వామి విత్ ఇది పర్వతం పట్టుకున్నది, సంజీవ పర్వతం పట్టుకున్నది అక్కడే చూశాను. ఇంకెక్కడైనా ఉన్నాయా నాకు ఇంతవరకు నాకు తెలియదు, ఎక్కడైనా ఉండి ఉంటాయి. బట్ ఇది ఇందులో ఇది నేను 2 లైన్లు చెప్పి పతంజలి గారికి అన్నాను. ఇవి 24 మాతలు పైన, కింద 24 మాతలు గాయత్రి మాతలుగా పెట్టానండి. ఎందుకంటే ఔషధం కాబట్టి దివ్య ఔషధం పెట్టానంటే ఆయన ఒక్కటే మాట అన్నాడు, ఇక ఆ హనుమత్ గాయత్రి కిందకి దీనికి మీనింగ్ వచ్చిందండి, మీకు పర్ఫెక్ట్ అని చెప్పాడు. ఆ దీర్ఘాలు ఎందుకంటే అవి సరిపోయాను. అక్కడ విజయమూరి వారు వీరు నాకు పతంజలి గారు మహానుభావుడు, బాలస్వరూపుడు. అందుకోసం ఆయన నేను రాసిన ప్రతి ఒక్క దానికి ఇట్లా రాస్తే దాంట్లో నాకు గ్రామర్ చెక్ ఇవన్నీ నాకు ఏం తెలుసు, ఏం తెలియమండి, పాముడు కింద లెక్కండి, ఆయన 0. అటువంటిది ఈ భావకవిత్వం ఏమో ఇప్పుడు మీకు ఇప్పుడు అసలు ఆయన వస్తారు ఓలేటి పార్వతీశం గారు, ఇంకో మహానుభావుడు. చాలామందికి ఒక విధంగా ఉంటుంది. ఛందస్సు ఉన్నవాళ్లకు ఛందస్సు గౌరవించే వాళ్ళు మొట్టమొదటి ఆయన. ఎందుకంటే మనం పోతనవి పద్యాలు జలపాప శాస్త్రి గారు ఏడు రాసిన ఇవన్నీ మనం పొద్దుగులు చదువుకుంటాం, నాకు చాలా ఇష్టమైంది. అట్లే నాకు ఛందస్సులో రాలేదు, నేను అందుకోసం కాదు. భావ కవిత్వానికి మొదలు పెడితే అక్కడ అమెరికాలో మాకు ఇంకో మిత్రులు దొరికారు. ఆయన చాలా సీనియర్, ఆయనకు నాకు నక్కకు నాగలోకం అంత. ఆయన మహాపండితుడు, సంస్కృతంలో తెలుగులో మాట్లాడతాడు, ఆయన సంస్కృతం తెలుగులో మాట్లాడతాడు. ఆయన ఇటు చెప్పారు, ఇట్లా మన రాయమంటున్నారండి, ఎట్లా అంటే మినిమం ద్విపదన రాయాలండి అన్న. నేను ద్విపద కూడా నేను ఒకసారి ట్రై చేసి నా వల్ల కాలేదండి. ఇవి మా మేనలుడు పట్టుబట్టాడు ఇది చేయాలని చెప్పని. ఎట్లా ఉందంటే నువ్వు ఏది చేయలేవు, మన చేతిలో ఇప్పుడు 10,000 మిలియన్ డాలర్లు ఉన్నవాడు ఉన్నాడు అనుకోండి, వాడు దానికి తగ్గట్టుగా డబ్బులు ఖర్చు చేస్తాడు. $10 నా జేబులో ఉన్నాయనుకోండి, నేనేం చేస్తాను, నా $10 నేను కూర్చుంటాను. $10 $1 ఒక క్వార్టర్ అయినా ఖర్చు పెడితే ఖర్చు పెట్టచ్చు కదా, క్వార్టర్ ఖర్చు. అంతకంటే ఈ భావన అనేది అంతే అనుకొని మొదలుపెడితే అప్పుడు అన్నాడు ఆయన, ఏదో ఒకటి మీరు 10 రాసి మా మొహలు పడేయండి, అప్పుడు చూద్దాం అన్నాడు. వీళ్ళందరూ కూడా అనేసరికి అన్నారు కదా రాసి పంపిస్తాను, 10 రాసి పంపిస్తే ఆయన ఏమన్నా తెలుసు, మొట్టమొదటి ఆ కాశీ మహేశ్వర ప్రసాద్ గారు మహానుభావుడు ఆయన. భావకవిత్వంలో కూడా ఇంత గొప్పగా రాయొచ్చు అని చెప్పి మొట్టమొదటిసారి తెలిసిందండి. ఇప్పటిదాకా కొద్దిగా నాకు దాని ఎందుకు కొద్దిగా అదో భావన ఉండేది, అది పోయి రాయొచ్చు అని తెలిసింది. మీరు శుభ్రంగా రాయండి అన్నారు. దీన్ని తదాస్తు అని చెప్పి ఆ పతంజలి గారు, ఆ విజయమూరి ఇంకొక ఆయన కవి గారు బెంగాల్లో ఉన్నాయని అందరూ రాయమన్నారు. అప్పుడు మొదలుపెట్టి వచ్చిందే ఈ హనుమ సీత దర్శనం. ఇది కూడా అంతే, ఇందాక అది చెప్పినట్టే నేను హనుమ హృదయాన్నే పట్టుకున్నాను. కానీ అయ్యో వాల్మీకి అట్ట చెప్పాడు, మన అందరూ ఇట్ట చెప్పారు దాని మీనింగ్, మళ్ళీ యద్భావం తద్భవతి నాకు అనిపించింది, నేను చెప్తాను. హనుమంతుడు అందరూ మనం లంక కాల్చాడు అంటాం, హనుమాన్ లంక కాల్చాడని పదో పేరు, ఏది చూసి రమ్మంటే కాల్చి వచ్చాడు. కానీ అసలు నేను పారాయణం చేశాను,
సుందరకాండ కాదు, రామాయణం పారాయణం. 1 సంవత్సరం 2-3 సంవత్సరాలు చేశాను. అప్పుడు జైరాశ్రమంలో మాకు ఒకసారి పెట్టారు. ఎప్పుడు మా శ్రీమతే ఆమె వెళ్ళి పట్టుకో వస్తుంది, నాకు తీసుకుపో అంటే ఆమె వదిలేస్తుంది, నేను పట్టుకుంటాను. నాకు పట్టుకుంటే మళ్ళీ నాకు వదలలేను. అప్పటి నుంచి మళ్ళీ మొదలైంది. ఎక్కడ బోట్లో వెళ్ళనివ్వండి, దేంటి క్రూజ్కి వెళ్దాం, ఎక్కడికి వెళ్ళనివ్వండి, అది చేయకుండా మాత్రం ఒక్కరోజు ఉండేవాడిని కాదు. ఫ్లైట్లో వెళ్ళినా ఎక్కడ వెళ్ళినా అట్లా చేశాను 1-2-3 సంవత్సరాలు. ఎప్పుడు చేసినా కూడా నాకు ఈ లంకాదహనం అంటే లంకాదహనం రియల్ మీనింగ్ ఏంటో అర్థం కాదు. చూడండి, అది మన పామరత్వం అంత ఉన్నట్టు లెక్క. ఎంత చదివితే ఏం ఉపయోగం? ఏమిటి సంగతి అంటే అసలు లంక ఇప్పుడు వచ్చింది అంటున్నాను. అది దాంతో ఇప్పుడు ఎందుకు ఆ రవీంద్ర గీతాన్ని చదివిన తర్వాత ఆ విశ్లేషణ, ఇందాక అందుకోసం చాగంటి వెళ్ళని చెప్పానంటే ఓ పరిశీలన, ఒక విశ్లేషణ, దిస్ ఇస్ ద వే నువ్వు చేయాల్సింది అనుకో తెలియటానికి కోసం. సో అందుకు ఇప్పుడు చెప్పిన ఆ లంకాదహనం ఇప్పుడు చెప్తే అసలు హనుమంతుడు లంకాదహనం ఎక్కడ చేశాడండి? ఎక్కడ మొదలైంది? ఈయన వెళ్ళి వాడు ఇంద్రజిత్ వెళ్ళి పట్టుకుపోయి కూర్చోబెట్టాడు ఎదుర్కొంటా. వీడియో ఎవడో కనుక్కో అన్నాడు. నేను దూత ఇట్లా, నువ్వు ఎందుకు ఎలా పనులు చేస్తావు, అమ్మని సీతమ్మని ఒప్పుచెప్పు, ఇప్పటికైనా నువ్వు బాగుపడతావని తను చెప్పాడు. చెప్తే వాడు ఏమన్నాడు, వీడు తలకాయ తీసేయన్నాడు, శరచ్ఛేదం అన్నాడు. విభీషణుడు ఎంతనే చెప్పాడు, నువ్వు దూతను చంపకూడదు, అది పరిపాలనకు విరుద్ధం కదా, పైగా జ్ఞానవంతుడి గొప్పవాడివి, పరిపాలన తెలిసినవాడు అంటే, అయితే ఏం చేయవచ్చు నువ్వు? ఏదో ఒకటి అంగవైకల్యాలు ఏవో ఉంటాయి, అది చేయవచ్చు. అయితే కోతులు వానరాలకి ఏమిటి ప్రేమ? వాటికి బాలమే కదా, దానికి బాగా తైలం పెట్టి నిప్పంటించి చెప్పులతో కొట్టి మళ్ళీ ఎప్పుడు ఇటువంటి పనులు చేయను వాడి చేత అనిపించి ఊరేగించండి అన్నాడు. ఇంకేముంది, వీళ్ళు వెంట పోయి ఆయనకు బట్టలు చుట్టారు, వీళ్ళు చేశారు. అసలు తోక తెలియలేదు, తోక తెలియనంతగా వీళ్ళు బట్టలు చుట్టేసి నూనె పోసి అన్ని చేసి అగ్గి పెట్టారు. ఇప్పుడు అగ్గి ఎవరు పెట్టారు చెప్పండి? అగ్గి వాళ్ళే పెట్టుకున్నారు. రావణాసుడు పెట్టాడు. వాడి కొంప వాడు పెట్టుకున్నాడు, రాక్షసులే పెట్టుకున్నారు. వాడు ఆర్డర్ ఇవ్వకపోతే ఆయన వాళ్ళు ఎందుకు చేస్తారు? రాజు పరిపాలన దాన్ని చేయటం కదా, రాజు ఆజ్ఞను పాటించాలి కదా, వాళ్ళు పాటించారు. వాళ్ళ తప్పు కూడా కాదు, ఎవడి కొంపకు వాడే నిప్పు పెట్టుకుంటాడు. ఇది రావణాసుడు అంటే మన శరీరంలో మనం ఏమైనా పిచ్చి పనులు చేస్తే మన కొంపకు మనమే నిప్పు పెట్టుకున్నట్టు అనుకోవాలి. కానీ ఇంకోటి వచ్చిన వాడి వల్ల నాకు జరిగింది, వీడి వల్ల జరిగింది, ఇది జ్ఞానం తెలుసుకోవాల్సింది. దానివల్ల సుందరకాండ వల్ల ఈ లంకా వల్ల తెలియాల్సింది మనకి ఏమిటి అంటే, పొదుగులు వాడు చేశాడు, వాడి వల్ల అయింది, వీడి వల్ల అయింది అంటమే పెద్ద తప్పు. నువ్వు ఏ తప్పు చేసినా నీ కొంపకు నువ్వే నిప్పు పెట్టుకుంటావు. అది రావణాసుడు ప్రూవ్ చేశాడు. దాన్ని నేను అట్లా పెట్టాను అనమాట. పెడితే చెప్పాను అక్కడ సంస్కృత పండితులు, ఇక్కడ పతంజలి గారు, మీరు చాలా గొప్ప విషయం బయట తీశారండి అన్నారు. అయ్యా అది వచ్చిన దాన్ని నేను పెట్టాను చెప్పి నా భావన, మీరు ఓకే అంటే ముందుకు వెళ్తుంది, లేకపోతే ఇంతటితో వదిలేస్తాను, లేదు పెట్టేయండి అయ్యా. అది ఇది అయిపోయింది. పుష్పాంజలి అయిపోయింది. అది ఇప్పుడు మీకు ఇంకో విషయం, కొత్త విషయం ముందు వెనక్కి వచ్చాము. ఈ పుష్పాంజలి ఏదైతే ఉందో అసలు మొదలుపెట్టింది పుష్పాంజలి, ఇవన్నీ తర్వాత వచ్చింది. ఇప్పుడు వీటన్నిటికీ రూపకల్పన మా కుమర్రాజు వారి కోడలకు, ఆమె పేరు యమున. నేను ఈ 3 చేసినంత రోజుల్లో నేను ఆమె చూడలే, నన్ను ఆమె చూడలే. కానీ ఒరిజినల్గా మేము పక్క ఊరి కరణాలు, జగ్గయ్యపేట దగ్గర ఉన్న దేచిపాలెం, పక్కన మంగోళ్ళు అని 2 ఊళ్ళు ఉన్నాయి. ఈ మా కరణికాలు వాళ్ళ మంగోల్లో కలిపితే మేము అక్కడి నుంచి ఇంకో ఊరికి వెళ్ళాం కరణికల్లో. కానీ అంత దగ్గర వాళ్ళ మామగారు మా అన్నయ్య అని చెప్పి మాకు బాగా పరుచుకున్నాం. కానీ అమెరికా వస్తే వాళ్ళ అబ్బాయి వస్తే, అబ్బాయి మా కోడలు పనిచేసే దాంట్లో వాడు పనిచేస్తుంటే ఎవరో కుమారరాజు క్రాంతికి నిన్నట అనేసరికి చెప్పరా అంటే ఎక్కడ ఊరంటే ఇట్లా ఊరు పక్క అట్లా వాళ్ళ అమ్మగారు వాళ్ళతో అంటే మాట్లాడాం, కానీ కలవడం వీలు పడలే మాకు. కానీ ఓ రోజు ఆ అమ్మాయి ఏమన్నదంటే నాకు ఫోన్ చేసి, ఫోన్లో మాట్లాడుకుంటున్నాను,
అన్నప్పుడు మీరేవో అవి కాగితాలు ఏవో రాస్తుంటారు కదా, దీంట్లో షేర్ చేస్తుంటారు కదా, రాస్తుంటారు కదా, అవన్నీ నాకు ఒకసారి పంపిస్తే నేను ఏదో ఇట్లా బుక్ సంకలనం లాగా ఏదో పెట్టుకున్నాం కాలక్షేపానికి. మంచిగా ఎంఏ AA చదివిన ఆవిడ, నాకు చివరిదా తెలియదు, ఏదో మామూలుగా అడుగుతుంది కదా అనుకున్నాను. కానీ ఆమె మహాపండితురాలు. అయితే ఇది నాకు ఇవన్నీ ఏం చెప్పకుండా మామూలుగా ఇది చెప్పింది. కావాలంటే సరే, అయితే నాకు ఉన్నాయి చిత్తు కాగితాల్లాగా ఉన్నాయి, కానీ నేను ఇప్పుడు ఆ కాగితాలన్నీ మళ్ళీ టైప్ చేయాలి. నేను టైప్ చేస్తే కదా వాట్సాప్లో, నాకు టైప్ అసలు కష్టం అమ్మ, నేను చూస్తాను తర్వాత నెమ్మదిగా అన్నాను. అప్పుడు ఓలేటి పార్వతీశం గారు అమెరికా ట్రిప్కి వచ్చారు. బస్ 2 years అయింది ఆ టైం. వచ్చినప్పుడు ఆయన మాకు 15 ఏళ్ళు బట్టి ఆయన వారికి నాకు పరిచయం. ఇందాక చెప్పాను కదా, ప్రతి దాంట్లో వారు నాకు దాంట్లో నాకు బ్రదర్ హుడ్ అనమాట ఆయన. మా బ్రదర్ పోయిన తర్వాత నాకు ఈయనతోనే ఎప్పుడంటే అప్పుడు ఫోన్ చేస్తే 10 వచ్చిన తర్వాత అయినా మీటింగ్ ఆయన నాకు మళ్ళీ ఫోన్ చేసి మాట్లాడారు. సో అంత ఉన్న దాంతో రేపోతూ ఆయనతో ఆయన ఏం చేశాడు, అమెరికా వాళ్ళ పిల్లల దగ్గరకు వచ్చినప్పుడు ఈ ఫ్లవర్స్ ఫొటోస్ అన్ని పిక్చర్ తీసి ఓ ఫ్లవర్ పెట్టాడు. మార్నింగ్ ఉదయం గుడ్ మార్నింగ్ చెప్తారు. ఆ ఫ్లవర్ చాలా బాగుంది, కానీ ఇది ఎక్కడ పిక్చరు బయట మీకు దీంట్లో చాలా ఫోటోలు వస్తాయి కదా, అవే అనుకుని ఏమండి ఒరిజినల్ ఫోటో తీశారా మీరు, లేకపోతే ఎక్కడన్నా దీంట్లో ఉన్నాయి పంపిస్తానంటే, లేదండి బాబు, నేను మార్నింగ్ వాకింగ్కి వెళ్తున్నప్పుడు నాకు కనపడ్డ దాన్ని నేను పిక్చర్ తీసి పెట్టాను, అందుకోసం నాకు భావన అందరికి వస్తుందా అని చెప్పని నేను ఇట్లా పెడితే నేను ఒక లైన్ రాశాను అనుకోండి, ఒక దాని గురించి రాస్తే బడా అనేవాడు ఆయన. వెంటనే ఆ లైన్కి మళ్ళీ ఇంకో 2వ లైన్ రాసేవాడిని. అంతా అయిపోయింది. శుభం విజయం, ఇది ఆయన శుభం జయం ఆయన పదాలు 2. దీంతో అట్లా మీరు నాకు తెలియకుండా 100 ఇవి 4 లైన్లే. ఈ 4 లైన్ల ఇది అప్పుడు మొదలైంది. ఎందుకంటే ఈ భావ కవిత్వంలో ఆయన నాకు తెలిసినంత ఇప్పుడున్నవాడు, మనకు దేవులపల్లి కృష్ణశాస్త్రి వాళ్ళందరూ ఉన్నారు సరే, ఈయనవి ఊహ రెక్కలు ఇటువంటివి నేను నాకు ఇచ్చినప్పుడు నేను అవన్నీ చదివాను. అది చదివితే ఆయన భావన చాలా గొప్ప భావన. మాట్లాడితే కూడా చూడండి ఎంత మధురంగా మాట్లాడతాడు. వరప్రసాద్ రెడ్డి గారు ఎప్పుడు అడుగుతుంటారు, ఈ మీలాగా మాట్లాడటం ఎవరికి నేర్పడానికి ఏదైనా ఇన్స్టిట్యూషన్ పెట్టాలండి అని, లేకపోతే రాయండి, ఓ సిలబస్ తయారు చేయండి అని చెప్తుంటాడు. అట్లనే ఇది ఆ విధంగా నాకు వాసన వచ్చింది. లేకపోతే అంతకుముందు చెప్పా కదా, ఇంత పొడుగు చాటభారతం రాసిన వాడిని ఇది ఇప్పుడు 4 లైన్లోకి వస్తుందంటే అని చెప్పని ఇది రాశాను. ఈ రాసినవన్నీ నేను అమ్మాయికి పెట్టాను కదా, అవన్నీ సంకలనం చేసి తను దీంట్లో పెట్టుకుంది, డేటాబేస్లో ఎంటర్ చేసి పెట్టుకుంది. తర్వాత అప్పుడు ఈ గీతాంజలి వచ్చింది. ఇవన్నీ చేసి 2 అయిపోయింది. మొన్న పాపం ఆమెకి ఏమనిపించిందో అంతే అయిపోయిందో, వాళ్ళు వేరే వాళ్ళ కారు మాకిచ్చి వాళ్ళు వేరే దాంట్లో బస్సులో తిరుగుతున్నారు. అది చూడండి, ఆమెకి ఎంత కమిట్మెంట్ ఉంటే చేయాలి. ఆ కారు మాకు ఇచ్చేసి నేను అయ్యో ఈ కారుకి ఒక కారు ఎవరు ఇస్తారండి, మీరు కావాల్సి నేను డ్రైవింగ్ చేస్తాను, మీ కార్లకు మీరు కూర్చోబెడతానంటే వేరు, నాకు కారు మీరు ఇచ్చేస్తారు. వాళ్ళకి ఆ ధైర్యానికి దంపతులు ఇద్దరికి ఇప్పుడు మీ అందరి ముందు చెప్తున్నారు నమస్కారాలు చేస్తారు. అంటే మాకు చిన్నవాళ్ళు కానీ ఆ విధంగా కాదు, కానీ ఆ హృదయానికి నమస్కారం అదేనమాట. అయితే ఇప్పుడు దాన్ని నిన్న ఆయన మాకు హోటల్ కలిసినప్పుడు ఈ పుస్తకం ఇచ్చాడు. ఇది అసలు ఇంకా ప్రింట్ అవ్వలే, మామూలుగా ఇది ఆమె తీసి ఒక బుక్కే తీసుకొని మీకు ఇమ్మని చెప్పిందండి అని చెప్పి ఆయన భర్త తీసుకొచ్చి నా హోటల్లో ఇచ్చాను. ఇది పుష్పాంజలి. ఇది మొదటిది. నాకు ఎప్పుడు మన జంజాల పాపశాస్త్రి గారు ఉదయశ్రీ కరుణశ్రీ అది గుర్తుకొస్తాను. ఆ లెవెల్ కాదు కానీ బట్ నా ఉన్న కొద్ది దాంట్లో అట్లా వీటిలో ఈ 3 అట్లా తయారయ్యాయి, అంతకంటే అయ్యా. నిజంగా మీరు ఎక్కడున్నా కూడా ఎంత దాచిపెడదామన్నా కూడా ఆ పువ్వు యొక్క పరిమళాన్ని ఎవరు దాచలేరని ఎలాగైతే అంటారో, మీ ఆధ్యాత్మిక పరిమళాలు దేశ విదేశాల్లో మీరు ఉన్నా కూడా ఇక్కడ మా దాకా అవన్నీ కూడా వ్యాపించినాయి. మేమందరం కూడా మీరు పంపించే చూస్తుంటుంటాము. అందులో ముఖ్యంగా మీరు ఇచ్చినటువంటి సుందరకాండం కానీ, గీతాంజలి కానీ, గీతాంజలిగా మీరు అందించింది ఏదైతే ఉన్నదండి అద్భుతం. ఇవే కాకుండా మీరు భజే వెంకటేశం, అలాగే సత్యసాయి వారిది మీరు, ఎందుకంటే అందులోనే మీరు చేసినటువంటిది ముఖ్యంగా
ఎప్పటికీ కూడా గుర్తుండిపోతుంది. ఎందుకంటే సుప్రభాతం గురించి మనం ఇప్పుడు ఎలాగైతే చెప్తుంటారో అలా మీరు భజే వెంకటేశం గురించి మీరు చేసినటువంటి వర్ణన ఏదైతే ఉందో అది ఎంత ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఒక్క చిన్న మాటను పట్టుకుంటే ఇంత పెద్ద రూపం దాల్చిందా అనేది నిజంగా చాలా చాలా సంతోషం. మీరు ఎంతో బిజీ స్కెడ్యూల్లో కూడా ఇక్కడికి వచ్చి మీ సమయాన్ని కేటాయించారండి. చాలా చాలా ధన్యవాదాలు. మళ్ళీ ఒక్కసారి నేను చాగంటి వారికి ఈ కృతజ్ఞత తెలుపుకుంటా. ఎందుకంటే దీనికి బేస్ ఆయన భావన, ఈ భావన అంతా అయింది. సో అందుకు నమో వెంకటేశ్వర. నమస్తే. మీకు అందరికీ ఇక్కడున్న సభ్యులకి తర్వాత శ్రీ సన్నిధి ప్రేక్షకులు అందరికీ శుభాకాంక్షలు. అందరికీ శుభం జరగాలని మరీ హనుమ సీతారాముల యొక్క పరిపూర్ణమైన అనుగ్రహం చెందాలని మరీ కోరుకుంటున్నాను. నమస్కారం. భజే వెంకటేశం భజే తిరుమలేశం భజే వెంకటేశం భజే తిరుమలేశం భజే వెంకటేశం. శిరసున నవరత్న మకుటంపు మేరుపు నీలి మేఘమున మెలిగొను మేటి మెరుపు. శిరసున నవరత్న మకుటంపు మేరుపు నీలి మేఘమున మెలిగొను మేటి మెరుపు. సొగసైన కనుబొమ్మల కలుపు నొసటి నామంబు నిసిమి తెలుపు. సొగసైన కనుబొమ్మల కలుపు నొసటి నామంబు మిసిమి తెలుపు. సోగ కన్నుల పుండరీకము సోగ కన్నుల పుండరీకము సగము కప్పు సవరించి కూర్చిన పుండ్రంపు సొగసు సగము కప్పు సవరించి కూర్చిన పుండ్రంపు సొగసు. భజే వెంకటేశం భజే తిరుమలేశం భజే వెంకటేశం భజే తిరుమలేశం భజే వెంకటేశం. ఆహా నాసికాగ్రమున ప్రభవించి లీనమగు దివ్యహేలా ఔరౌరా చెక్కుటద్దాలపై కమల కుంకుమ స్వేద సౌందర్యలీలా. ఆహా నాసికాగ్రమున ప్రభవించి లీనమగు దివ్యహేలా ఔరౌరా చెక్కుటద్దాలపై కమల కుంకుమ స్వేద సౌందర్యలీలా. సుధలు కురిసేటి అధరంబుతో చిరునవ్వు పలువరుసా. సుధలు కురిసేటి అధరంబుతో చిరునవ్వు పలువరుసా. చూడ చక్కని శుభకంబు తెలుపు భక్తి రక్తికి బంధు లాంఛనంబు. చూడ చక్కని శుభకంబు తెలుపు భక్తి రక్తికి బంధు లాంఛనంబు. భజే వెంకటేశం భజే తిరుమలేశం భజే వెంకటేశం
భజే వెంకటేశం. ఎత్తైన శంఖ చక్రములు కుడి ఎడమల భుజ శక్తి ఎత్తి చూపు దివ్య సుందర హేయూర కుండలంబులు దేదీప్యమానమై మెరయు దిశలు మెడపైన మణిహారములు మింటి తారలై కళ్ళు మిరుమిట్లు గొలుపు నీలి రాగమధ్య హృదిలోని వలపు సాక్షి వక్షస్థలంబున నిలిచే ఆదిలక్ష్మి ఓహో మోహనాంగుని వేణు మిళైన నలుపు పచ్చల పతకంబు కౌస్తుభంబు సాగర హృదయార్పణకు సాక్షి సాగర హృదయార్పణకు సాక్షి భజే వెంకటేశం భజే తిరుమలేశం భజే వెంకటేశం భజే తిరుమలేశం భజే వెంకటేశం. విమల యజ్ఞోపవీతంబు మేదియై నామభుజము మీదుగా నాభిజేరే ధర్మదండము దక్షిణ హస్తంబునవధరించు ధరణి నేలుటనాదే ధర్మమనుచు మణిదండరత్న కడియములు మెరయుచుండే తరణి మెరసిన కిరణంబు కరణి భజే వెంకటేశం భజే తిరుమలేశం భజే వెంకటేశం భజే తిరుమలేశం భజే వెంకటేశం. పట్టు పీతాంబరంబు పచ్చంచు కూర్చులు చరణ కంకణంబులనే చుంబించుచుండే పుష్పా
చేరువలు తరుల ముడుపుల విరులు పుష్పాల చేరువలు తరుల ముడుపుల విరులు మృదుల పాదాలు తాకుచుండే పున్నాగ సంపెంగ భూదండ మకర కుండల మండలం బునుదట్టి ఇరువైపు శంఖ చక్రాల జూటి మురిసిపోయే మురిసిపోయే భజే వెంకటేశం భజే తిరుమలేశం భజే వెంకటేశం భజే తిరుమలేశం భజే వెంకటేశం. కటిహస్త కమలంబు అభయహస్తంబు భక్తుల పాపాల కడతేర్చుచుండే వజ్రవైఢూర్య శోభిత వరద హస్తంబు చూపునదే దివ్య చరణారవింద సీమా ఆకాశ గంగా దివిజ మోహన గంగా స్వామి పాదాల చెంత పునీతంబు చెంద ప్రవహించి పరవశించు పరమ పావనము ఆనంద పదసీమా వేయి వెల్గుల రేడు శ్రీ వెంకటేశ్వరుడు అండపిండ బ్రహ్మాండమంతా అలరేటి అఖిలాండ కోటి రాయుడు విశ్వమంతా వెలుగు నా స్వామి శరణు 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 నా స్వామి శరణు 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 శరణు. ఇట్టి దేవదేవుని దర్శించు ఇలలోన ఎవ్వరేని వేయి పవలు అట్టివారికి నెల్ల సకల సౌభాగ్యములు నిశ్చల జ్ఞానంబు కల్గు నిశ్చయంబు నిశ్చయంబు నిశ్చయంబు. సర్వే జనా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. ఇంతవరకు గురువుగారు శ్రీ దుర్గా వరప్రసాద్ కొమ్మరాజు
వారి యొక్క ఆధ్యాత్మిక ప్రయాణంలో ఎన్నో మలుపులు, దేనైనా కూడా మనం ఈ రోజుతో మన పని అయిపోయింది, ఇదే మన చివరి రోజు అనుకుంటే ఆ క్షణంలో భగవంతుడు మన దగ్గరికి ఏ విధంగా వస్తాడు, మనం భగవంతుడిని సన్నిధిలోనే మనం ఉంటే కనుక ఆయన మనల్ని ఇంకెంత దూరం నడిపిస్తాడనే దానికి వారి ప్రత్యక్ష ఉదాహరణ. అరుణాచలంలో వారు చేసినటువంటి గిరి ప్రదక్షిణతో దాన్ని స్వయంగా మనందరికీ అందించారు. అలాగే వారు ఇచ్చినటువంటి కవితాంజలి, సుందరకాండం, ఈ 2 గ్రంథాల్లోనూ కూడా వారి యొక్క సంపూర్ణ హృదయాన్ని ఆవిష్కరించారు. మీకు ఎవ్వరికి వీలున్నా కూడా ఖచ్చితంగా 2 గ్రంథాలను మీరు చదవండి. ఎందుకంటే పూర్తిగా అంకిత భావంతో, సంపూర్ణ శరణాగతితో ఎవరైనా కూడా ఒక హృదయాన్ని అర్థం చేసుకుని వారి హృదయాన్ని ఆవిష్కరిస్తే ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా ఉంటాయి ఆ 2 గ్రంథాలు కూడా. మీరందరూ కూడా ఇలాంటి ఆధ్యాత్మిక సత్సంగాలు ఆదరిస్తారు కోరుకుంటూ మరొక ఇంటర్వ్యూలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు చూస్తూనండి శ్రీ సన్నిధి టీవీ. నమస్కారం.